ఇన్ఫ్లుయెన్సర్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు? కాకినాడ నుంచి తిరుపతి వెళ్ళిపోయాను జాబ్ కి. కాకినాడలో ఏం జరుగుతుందో తెలిసేది కాదు. కాకినాడలో ఫస్ట్ స్టార్ట్ చేసింది మీరే అనుకుంటా కదా? కాకినాడ సిటీ ముందు ఐ లవ్ మై కాకినాడ పేజ్ ఉంది. మీకు ఒక ఇన్స్పిరేషన్ గానీ అట్లాంటిది ఏదన్నా ఉందంటే? నేను చూసి చేయడం అంటే ఐ లవ్ మై కాకినాడ పేజ్ చూసి నేను స్టార్ట్ చేశాను. బ్రేక్ డౌన్ అయ్యే అవకాశాలు ఏమన్నా అనిపించినాయా మీకు? కూడా చాలా మంది ఉన్నారు. అలా పోయిందే 2 సార్లు పేజ్ పోయింది. వేరే వాళ్ళు స్ట్రైక్ వేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి. నార్మల్ గా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఏదైనా స్ట్రగుల్ అంటే బిగ్ స్ట్రగుల్ ఏదైనా ఉందంటారా? రీసెంట్ గా మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. మీరు ప్రమోషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయడం మొదలు పెట్టారంట? కరోనా ఆఫ్టర్ ఒక పోస్టర్ పెట్టి ఇది షేర్ చేస్తారంటే నేను చేయను అంటే కాలేజ్ డేస్ లో లేకపోతే స్కూల్ డేస్ లో ఫస్ట్ లో అన్నది ఇలాంటి చెప్తే ఇంటికి వెళ్ళాక భోజనం పెట్టరా? నార్మల్ గా ఈ సంఘటనలు గుర్తుంటాయి, అన్ని గుర్తుంటాయి. ఏమన్నా ఒక్కటే మాతో ఏమన్నా షేర్ చేస్తే బాగుంటది అంటే మా వ్యూవర్స్ కి బాగుంటది అంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, నాకు ఇబ్బంది పెట్టాలని లేదు. అక్కడ కాకినాడలో ద ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఏరియా అంటే ఏమని చెప్తారు? కాకినాడ మొత్తం డెవలప్ అవుతుందండి. బీచ్ రోడ్ ఇంకా డెవలప్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. స్టార్టింగ్ మీ ఇన్ఫ్లుయెన్సర్ జర్నీ కాకినాడలో ఎలా స్టార్ట్ చేశారు? స్టార్ట్ చేయడం గల రీజన్ ఏంటన్నది ఈ రోజు మా పాడ్కాస్ట్ లో షేర్ చేసుకున్నారా? ఖచ్చితంగా. కాకినాడలో కాదు, ఫస్ట్ నేను తిరుపతిలో, కాకినాడ నుంచి తిరుపతి వెళ్ళిపోయాను జాబ్ కి. అక్కడికి వెళ్ళాక జాబ్ చేసినప్పుడు కాకినాడలో ఏం జరుగుతుందో తెలిసేది కాదు. కాకినాడలో ఏమైనా ఫోటోలు ఎడదాం, లేదా కాకినాడలో ఏమైనా ఎవరైనా వస్తున్నాయి, కొత్త రెస్టారెంట్స్ వస్తున్నాయి, లేదా కాకినాడలో మాల్ వస్తుంది, ఇలాంటి విషయాలు ఎవరు తెలియడానికి ఏం లేదు. అప్పుడు అనిపించింది కాకినాడకి ఏమైనా, అప్పుడు పిచ్చితో పెట్టిన పేరే మై కాకినాడ సిటీ అని పెట్టాను. ఆ తర్వాత దాన్ని ఆర్గానిక్ సిటీ పేరు మంచి ఫేస్బుక్ లో పెట్టి ఫస్ట్. కాకినాడలో ఫస్ట్ స్టార్ట్ చేసింది మీరే అనుకుంటా కదా? కాకినాడ సిటీ మై కాకినాడ పేజ్ ఉంది, అది నాది శరత్ అని అన్ని చూసి మనం పెట్టాను. అంటే అందులో కన్నా మీ దాంట్లో నార్మల్ ఫొటోస్ పెట్టాడన్నా, నేనైతే మీ అప్పుడు ట్రెండ్ తగ్గట్టు మీమ్స్ చేయడం, అప్పుడు ఎవరు పెట్టేవారు కాదు. స్టార్టింగ్ లో మీమ్స్ అంటే కొత్తగా ఉండేది. ఆ టైంలో మీమ్స్ పెట్టి కింద టెక్స్ట్ యాడ్ చేసి అలా చేసేవారు. అసలు మీమ్స్ అనే థాట్ ఎట్లా వచ్చిందంటారు? అదే అందరూ సినిమా హీరోస్ మీద చేసేవారు. సినిమా నాకు హీరో గొప్ప, నాకు అది గొప్ప, అలాగే కాకినాడలో ఎందుకు కూడా చూసి నాకు కాకినాడ గొప్ప, మాకు కాకినాడలో బీచ్ ఉంది, మాకు కాకినాడ ఇది మా సొంత ఊరు ఇది, అలా స్టార్ట్ చేసాను. అంటే ఈ జర్నీ స్టార్ట్ చేసినప్పుడు మీకు ఒక ఇన్స్పిరేషన్ కానీ అట్లాంటిది ఎలా ఉందంటే మీరు ఈ పేజ్ స్టార్ట్ చేయడానికి, లేదా మీకు పుషింగ్ అట్లాంటి ఎవరన్నా ఉన్నారంటారా? అదే నేను చూసి చేయడం అంటే ఐ లవ్ మై కాకినాడ పేజ్ చూసి నేను స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన తర్వాత నేను మామూలుగా చేయడం, ఇవన్నీ చేయడం. ఈ జర్నీలో ఎక్కడైనా బ్రేక్ డౌన్ అయ్యే అవకాశాలు ఏమన్నా అనిపించినాయి? బ్రేక్ డౌన్ మామూలుగా నన్ను ఇష్టపడాలి ఎంతమంది ఉన్నారో తక్కువ వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. అలా పోయిందే 2 సార్లు పేజ్ పోయింది. ముందు పేజ్ అంతా ఇప్పుడు అయితే రీల్స్ అయితే వచ్చినాయి, కానీ ఇది వరకు ఓన్లీ ఫోటో షేరింగ్ యాప్ ఇన్స్టాగ్రామ్. ఆ టైంలో 2 సార్లు పేజ్ పోయింది. అంటే కొన్ని తెలిసి చేసేటప్పుడు నావి ఉన్నాయి, వేరే వాళ్ళు స్ట్రైక్ వేయడం ఇవన్నీ కూడా ఉన్నాయి. సో అలా 2 సార్లు పేజ్ పోయింది. అందుకే పేజ్ నేమ్ ఇప్పుడు ఆర్గానిక్ బిగ్గెస్ట్ స్ట్రగుల్ అంటే ఇదే చెప్తారా? అంటే మళ్ళీ అంతా ఫేస్ అంతా స్ట్రాంగ్ గా చేసి మళ్ళీ పడిపోయి మళ్ళీ జీరో నుంచి స్టార్ట్ చేశాను. కాబట్టి స్ట్రగుల్స్ సాధారణంగా అందరికీ ఉండేవి. మీ లైఫ్ జర్నీలో ఇట్లాంటి అంటే సోషల్ మీడియా మీద స్ట్రగుల్స్ కాకుండా నార్మల్ గా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే ఏదైనా స్ట్రగుల్ అంటే బిగ్ స్ట్రగుల్ ఏదైనా ఉందన్నారా మీ లైఫ్? నాకు రీసెంట్ గానే జరిగింది. రీసెంట్ గానే మా ఫాదర్ ఎక్స్పైర్ అయ్యారు. సో అది నాకు ఇప్పుడు నార్మల్ గా చాలా చోట్ల చాలా మంది పేజెస్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్తున్నారు. బట్ మీరు స్టార్ట్ చేసిన పేజ్ స్టార్టింగ్ లో మీమ్స్ చేయడం కానీ, లేకపోతే ఇట్లా ఫొటోస్ పెట్టి ప్రమోట్ చేయడం కానీ, అంటే స్టార్టింగ్ నుంచి ప్రమోట్ చేస్తూ వచ్చారు? ఓన్లీ స్టార్టింగ్ చెప్పిన ఓన్లీ ఫొటోస్ పెట్టడం, కాకినాడలో ఏ రెస్టారెంట్ వస్తుంది, లేదంటే కాకినాడలో ఏదైనా ఏ ఈవెంట్ జరుగుతుంది, లేదంటే ఏమన్నా స్టార్ వస్తున్నారు, అలాంటివి పెట్టడం వరకే. అసలు మన దాంట్లో కూడా చూస్తారా చేస్తారా అని డౌట్ ఉంది స్టార్టింగ్ లో. తర్వాత అందరూ ఎంకరేజ్ చేయడం
ఇప్పుడు నార్మల్ గా సోషల్ మీడియా వరకు మీకు ఇన్స్పిరేషన్ ఎవరైనా నార్మల్ గా మాట్లాడుకోండి. మీకు అయ్యో కాకినాడ అనే పేజ్ అతను శంకర్ సంథింగ్ ఎవరో పేరు చేశారు, శరత్ గారు. అతను కాకుండా అంటే మీ లైఫ్ అంటే దాదాపు ఒక 29 అట్లా ఉండే భవిష్యత్ ఏజ్. ఆ ఏజ్ మొత్తానికి నా 1 నుంచి 0 నుంచి మొదలుపెట్టుకుంటే 29 ఇయర్స్ వరకు మీ ఇన్స్పిరేషన్ ఎవరంటే లైక్ చాలా మంది చెప్తుంటారు, నా పేరెంట్ అవ్వచ్చు, లేకపోతే నా టీచర్ అవ్వచ్చు, లేదా మా ఫ్రెండ్ ఎట్లా నన్ను పుషింగ్, ఇట్లాంటివి ఎవరైనా మన లైఫ్ లో ఎవరైనా ఉన్నారండి? అంత పర్టికులర్ గా లేదు కానీ నాకు అసలు ఈ ఫీల్డే కదా. యాక్చువల్లీ నేను వేరే రాజులో వచ్చేసేవాడిని. ఆ వర్క్ లో అది యూపీఎస్ సెక్షన్ అనమాట, నా సెక్షనే వేరే అసలు. సో అక్కడ జాబ్ రిజైన్ చేసిన తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత మళ్ళీ ఫోటోగ్రఫీ దానిలో వచ్చాను. సో నా సెక్షనే వేరు కాబట్టి అసలు నాకు దీంట్లో రావాలి ఇన్స్పిరేషన్ అంటే ఏం లేదు. నాకు కాకినాడ మీద ఇష్టంతో ఇది స్టార్ట్ చేసిన తర్వాత. అంటే నార్మల్ గా మీరు ప్రమోషన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ చేయడం మొదలు పెట్టారంటారు? కరోనా ఆఫ్టర్ కరోనాలో చాలా పెట్టాము. కరోనాలో గ్యాస్ సిలిండర్స్ దొరుకుతున్నాయి, కోళ్ళు పెడతారు, లేదంటే ఇది ఈ వీధిలోకి వెళ్ళొద్దు, అలా ఇలా వల్ల ఆ టైంలో ఎక్కువ ఫేమ్ వచ్చింది. ఆ టైంలో చాలా మంది ఖాళీ ఉన్నారు, సో అందరూ సోషల్ మీడియా మీద పడ్డారు. సో ఆ టైంలో ఎక్కువ రికగ్నిషన్ అయితే వచ్చింది. ఇన్స్టాలో చాలా ఉన్నారు అప్పటికి. ఇన్స్టాలో అప్పుడు వచ్చింది. అప్పుడు వచ్చిన తర్వాత అప్పుడు ఎవరో అన్నారు, ఒక వీడియో ఒక పోస్టర్ పెట్టి ఇది షేర్ చేస్తారంటే నేను చేయను అంటే, నేను ఇంక అమౌంట్ ఇస్తాను, షేర్ చేయను, దీనికి అమౌంట్ కూడా ఇస్తారా, ఇలా కూడా చేయొచ్చా అనేసి ఫస్ట్ అనిపించింది. ఎంతో 300 ఎంత అనుకుంటుంది. ఇప్పుడు నార్మల్ గా ఒక జర్నీ స్టార్ట్ చేసినప్పుడు ముందుకు వెళ్తున్న టైంలో ఏదో ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు ఎక్కడతో ఫిట్ అయిపోతే బాగుంటది, ఫిట్ అయిపోతే ఎందుకు వచ్చిందంటే ఇప్పుడు నార్మల్ గా ఏదైతే సోషల్ మీడియా ఉందో దాని మీద కన్సిస్టెన్సీ ఉండి వర్క్ చేయాలి. అంటే ఇప్పుడు పోస్ట్ ని ఒక ఎగ్జాంపుల్ మాల్ వచ్చింది అనుకోండి, కాకినాడకి వచ్చింది. సో ఆ మాల్ ఫోటో పై పెట్టి కింద మీద దానికి ఒక ఏదైతే మేము ఉందో ఆ మేము వేయాలి. ఆ మేము వేయడానికి మీరు చాలా వెతకాలి చేయాలి. అలాంటి టైంలో ఎందుకు ఇంత స్ట్రగుల్, అంటే టైం వేస్ట్ ఏదైనా అనిపించినప్పుడు మరలా ముందుకు వెళ్దాము అనే ఆలోచన వచ్చినప్పుడు ఏం తీసుకెళ్ళినప్పుడు, అంటే ముందుకి మిమ్మల్ని ఎలా నడిపించినంటారు? జనాల ఎంకరేజ్మెంట్ బాగుందని కీప్ పోస్టింగ్ అంటారు, లేదంటే ఏమన్నా మనకి బటన్ పోయినప్పుడు స్టోరీ పెడతాం, బ్లడ్ కావాలని స్టోరీ పెడతాం. ఇదివరకు అయితే బస్ టికెట్ పెట్టాలి కానీ ఇప్పుడైతే పెట్టట్లేదు. సో అలా చాలా మందికి ఇన్ఫర్మేటివ్గా ఉండడం, తర్వాత రీల్స్ ఇన్ఫర్మేటివ్గా ఉండడం. సో అన్ని జనాల ఎంకరేజ్మెంట్. కాకినాడలో ఏ ఇన్సిడెంట్ అయినా నార్మల్గా మీకు పిన్ చేస్తారు. పిన్ చేసిన వెంటనే ఆ ఏదైతే పోస్ట్ ఉందో అది నిజంగా తీసుకున్న వెంటనే దాన్ని పోస్ట్లను లేకపోతే రీల్లను షేర్ చేస్తుంటారా? అంతేనా? లేకపోతే మీరు సపరేట్ దాన్ని షూట్ చేసుకోవడం? ఖచ్చితంగా నేను వీలైనంత వరకు ఖచ్చితంగా వెళ్ళి షూట్ చేయడానికి చూస్తాను. ఇప్పుడైతే ఇదివరకు ఉండేది కాదు కానీ ఫొటోస్ వస్తే పెట్టడానికి ఉండేది కానీ ఇప్పుడు అలా లేదు. కాపీరైట్ ఇష్యూలు అవుతున్నాయి కాబట్టి ముందు కూడా 2 సార్లు ఆల్రెడీ పేజ్ పోయిందన్న ఎఫెక్ట్తో. సో డైరెక్ట్ గా వెళ్ళి మేమే తెలుసుకుని పోస్ట్ చేయడానికి చూస్తాం. నార్మల్ అంటే పేజ్ పోయిందనే విషయం కోసం మాట్లాడుకోవాలంటే ఏ మిస్టేక్స్ చేస్తుంటారంటే, ఇప్పుడు నార్మల్ గా చాలా మంది స్టార్ట్ చేశారు, వాళ్ళకి ఇదే మిస్టేక్ రిపీట్ అవ్వకుండా అంటే మీరు ఏమైనా సజెస్ట్ ఏదైనా హైడ్? అది ఓపెన్ సీక్రెట్. అది ఇన్స్టాగ్రామ్ వాడు కమ్యూనిటీ గైడెన్స్ అని 2 పేజీలు పెడతాడండి. అది యాక్చువల్లీ ఫుల్ చదవాలి. నేను చదివాను కానీ ఆ పోస్ట్ చేసేటప్పుడు మర్చిపోయి ఉండొచ్చు. ఈ బ్లడ్ మాస్క్ కనిపించకూడదు, సూసైడ్ వర్డ్ వాడకూడదు, చిన్నపిల్లల గురించి సెన్సిటివ్ గా చెప్పకూడదు, దియా కేసు అలాంటివి ఏమి చూపించకూడదు, కోడి పందులు చూపించకూడదు, పప్పీస్ కుక్కలు సేల్ చేస్తారు కదా అలాంటివి చూపించకూడదు. ఇంకా చాలా ఉంటాయి. ఏ రోజు ఎగ్నోట్స్ అని ఉంటాయి. అవన్నీ చేసి దాన్ని ఫాలో ఇన్స్టాగ్రామ్ గైడ్లైన్స్ ఫాలో అయితే మనకి ఎఫెక్ట్ అయితే ఉండదు. ఓకే, అంటే ఈ ప్రాపర్ గైడ్లైన్స్ అయితే ఫాలో అవుతూ ఖచ్చితంగా స్ట్రైట్స్ ఆల్రెడీ కంప్లీట్ గా పోతుంది. అంటే మళ్ళీ వార్నింగ్ ఇస్తాడు, 3 వార్నింగ్ ఇస్తాడు, 3 వార్నింగ్ అయిన తర్వాత తీయేస్తాడు. ఇప్పుడు నార్మల్ గా ఒక పోస్టర్ తో మొదలైన జర్నీ సో ఇప్పుడు జనాలు రికగ్నైజ్ చేసాం ఏంటంటే కంప్లీట్ గా మీరు జనాలు అనేది చెప్తున్నారు. అది కాకుండా ఏదన్నా ఉంది అంటే దాన్ని మీరు ఎక్కువ దేనికి సపోర్ట్ చేస్తారు? అంటే ఇప్పుడు నార్మల్ గా సపోర్ట్ చేసి జనాలు దానివల్ల నేను ఇంత సంపాదిస్తున్నానంటే అది కాకుండా ఇంకొకటి ఉంటుంది. నార్మల్ గా జనాలు కాకుండా వేరేది కూడా ఉండదు. దాన్ని ఎవరంటే దాన్ని మీరు ఏం చెప్తారు? రికగ్నిషన్ మెయిన్ జనాల ఎంకరేజ్మెంట్, రికగ్నిషన్. బయటకు వెళ్తే నేను ఎవరు అసలు నన్ను ఎవరు
నేను ఎవరు తెలియనప్పుడు వెళ్ళేది వేరు, ఇప్పుడు వెళ్ళి మాట్లాడేది వేరుగా. సో నన్ను అందరం పిలిచి వీరు సిటీ ఇన్ఫ్లుయెన్సర్ అలా పిలిచింది వేరు కదా. సో ఆ రికగ్నేషన్ జనాలకి లేదు. ఇప్పుడు మామూలు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న లైఫ్ కి ఇన్ఫ్లుయెన్సర్ లైఫ్ కి బ్యాలెన్స్ చేస్తే ఎలా వస్తున్నారు అంటే ఏమైనా ట్రిక్స్ ఏమైనా ఉన్నాయా, లేకపోతే నేను పర్వాలేదండి బాగా బ్యాలెన్స్ చేస్తున్నా? మ్యారేజ్ అయినప్పుడు చాలా ఇబ్బందిగా ఉంటారు. అప్పటికే మ్యారేజ్ అయిపోయింది. మీరు స్టార్ట్ చేసినప్పుడు మ్యారేజ్ అయ్యింది? ముందు మధ్యలో అయింది. 2014-13లో నేను పేజ్ స్టార్ట్ చేశాను. ఆ తర్వాత నేను అప్పటికి వేరే కామెడీ పేజెస్ కానీ అవి షేర్ చేశాను. తిరుపతిలో ఉన్నప్పుడు తిరుపతి పేజ్ కూడా చేశాను. కానీ ఎండ్ ఆఫ్ ది డే నాకు అక్కడ అదే మెయిన్ కాబట్టి ఇక్కడ వెళ్ళాను. కానీ తర్వాత మధ్యలో మీరు కాకినాడ కాబట్టి ఎప్పటికైనా కాకినాడలో వెళ్ళాలి, కాకినాడలో ఉండాలి. అక్కడ ఉన్నప్పుడు ఎక్కువ మిస్ అయ్యాను. అరే కాకినాడ మిస్ అయిపోతున్నాను కాకినాడలో. నేను అన్నప్పుడు మా అవుతున్నాయి. నేను వెళ్ళలేకపోయాను, చూడలేకపోయాను. బీచ్ ఫెస్టివల్ కూడా జరిగింది అప్పుడు 3 రోజులు సెలబ్రేట్ వచ్చేసి అక్కడికి కవర్ చేసి ఫోటోలు పెట్టి నేను కాకినాడలో నేను ఉంటే మిస్ అయ్యాను. అలా సంతోషంగా ఎవరైనా ఉంటుంది. నాకు ఇంకా పిచ్చి ఎక్కువ. ఇప్పుడు మీరు మామూలుగా బయట తిరుగుతూ ఉంటారు. తిరిగినప్పుడు కొన్ని వీడియోస్ జనాలను నొప్పించేవాళ్ళు. నొప్పించినప్పుడు ఆ ఆడియన్స్ ఎవరైతే మిమ్మల్ని చూసి ఆడియన్స్తున్నారో వాళ్ళు ఎప్పుడైనా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఎప్పుడైనా ఉన్నాయంటారా? జనాలు ఇబ్బంది పెట్టడం ఉండదు కానీ ఇప్పుడు బీచ్లో ఉన్న క్రౌడ్ ఎక్కున్నప్పుడు ఎవరితో వస్తారు కదా, అలాంటి కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్. గర్ల్ ఫ్రెండ్తో వస్తారు, లేదంటే ఇంకోళ్ళు ఎవరితో వస్తారు. ఎవరు చిన్నపిల్లడు నచ్చదు, నచ్చదు. ఒకవేళ ఏంటో యాక్సిడెంట్ అవుతుంది, మనం ఏంటంటే అది ఇన్ఫర్మేటివ్గా వేస్తాం. ఎలా అంటే జాగ్రత్తగా వెళ్ళండి, చూసిన వెళ్ళండి. వాళ్ళు ఆలోచిస్తారంటే నేను పడిపోయాను కదా, అది చూస్తే మా వాళ్ళు ఆలోచిస్తున్న ప్రాబ్లం అవుతుంది, సో తీసేపోయా అంటారు వాళ్ళు. సో అలా కూడా చూసిన ఆలోచించి నేను ఒకటి వాళ్ళు ఎవరన్నా వచ్చి నా మెసేజ్ చేసి ఇది నాది ఎప్పుడో తీసేయాలంటే తీసేస్తాం. అంటే మనం ఇన్ఫర్మేటివ్ అయితే వేస్తాం కానీ తీసేస్తాం. మీరు ఏ స్ట్రాటజీని వాడి జనాల్లోకి వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు? నార్మల్గా చాలా మంది ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నారు, ఎవ్రీవన్ యూజింగ్. ఇప్పుడు ప్రెసెంట్ ప్రతి ఒక్కడు నా వీడియో వెళ్ళాలి, నా వీడియో బయటికి వెళ్ళాలని కాన్సెప్ట్లో ఉన్నారు. సో అదర్ దాన్ మీరు కాకుండా ఎవరైనా ఇప్పుడు ఎగ్జాంపుల్ నేనే పోస్ట్ చేయాలనుకోండి, లేకపోతే మా ఫ్రెండే పోస్ట్ చేయాలనుకోండి, అది ఏమి స్టార్ట్ లేదు. మీరే ఎందుకు వస్తుందంటారు? స్ట్రాటజీ అంటే జనాలకు యూజ్ అయ్యేలా ఉంటేనే వెళ్తాను. సపోజ్ ఇప్పుడు కాకినాడలో ఒక ఈవెంట్ జరుగుతుంది, ఆ ఈవెంట్ 10 మందికి తెలుస్తుంది, 10 మంది తెలిస్తే వెళ్తారని అలాంటివి అయితే ఖచ్చితంగా. ఇప్పుడు జబర్దస్త్ ఈవెంట్లో వస్తారనుకోండి, వాళ్ళు ఇలాంటి వాళ్ళు వస్తారంటే మీరు ఖచ్చితంగా చూసి షేర్ చేస్తారు. లేదంటే రెంట్గా వస్తుంది అనుకోండి, అది షేర్ చేస్తారు. లేదంటే కాకినాడ మాల్లో డాన్సర్ వస్తున్నారు, లేదంటే సెలబ్రిటీ వస్తారంటే అది చూసి షేర్ చేస్తారు. సో ఇలా ఇన్ఫర్మేటివ్ ఉండి మాత్రమే ఖచ్చితంగా జనాలు ఆదరిస్తారు. ఇప్పుడు ఇందాక నిన్నే పోస్ట్ చేశాను, మన ఇష్టం 3-4 days క్లోజ్లో వస్తుంది. అది అంటే వెళ్ళే వాళ్ళకి జాతర చూసినాలని చెప్పి షేర్ చేస్తాం. అదేంటంటే అది ఎక్కువ షేర్ అవుతాయి. నువ్వు అడ్డ వెళ్తావు కదా చూసిన అలా దానివల్ల ఎక్కువ రీచ్ అవుతుంది. ఇంతకుముందు నార్మల్గా ఇన్ఫర్మేషన్ ఏదైనా కావాలనుకున్నప్పుడు న్యూస్ చూస్తూ ఉండేవారు. ఎక్కువ జనాలందరూ కూడా న్యూస్ మీద ఫోకస్ చేసేవారు, లేకపోతే మార్నింగ్ లాగానే పేపర్ చూస్తూ ఉండేవారు. యూత్ ఎక్కువ న్యూస్ చూసేవారు కాదు, పేపర్ మీద ఫోకస్ పెట్టేవారు కూడా కాదు. ఎవరైనా ఏదైనా విషయం చెప్తే ఆ విషయం పట్టుకెళ్ళి అలా పాస్ అవుతుంటారు. ఇప్పుడు జనాలందరూ ఫోకస్ దీని మీద ఉంటుంది. సో ఇప్పుడు న్యూస్ రేట్ ఏమైనా తగ్గిపోయే ఛాన్సెస్? ఆ కేటగిరీ ఈ కేటగిరీ ఇది ఏంటంటే జనాలు ఇన్స్టెంట్ న్యూస్. ఇది ఎంత ఫాస్ట్ అంటే అక్కడ యాక్సిడెంట్ అయిన 2 to 5 minutes పోస్ట్ అప్లోడ్ అయిపోద్ది, విత్ ఇన్ 10 minutes జనాలు రీచ్ అయిపోద్ది. అది ఎంత ఫాస్ట్గా వెళ్తుందంటే అది కొట్టే షేర్ బట్టి అర్థమైపోతుంది. ఈ న్యూస్ పేపర్ రావడానికి నెక్స్ట్ మార్నింగ్ వస్తుంది. అప్పుడు అది ఆ అంకుల్స్ కానీ లేదంటే న్యూస్ పేపర్ వాళ్ళు వేరే సెక్షన్ ఉంటారు, ఆ సెక్షన్ ఖచ్చితంగా వాళ్ళు అక్కడే ఉన్నారు. సో ఇది చూస్తారు, అది చూస్తారు. ఇప్పుడు నార్మల్గా ఇందాక మీరు అచ్చితాపురం గేట్ అన్నారు కాబట్టి దాని గురించి మాట్లాడారు. అచ్చితాపురం గేట్ వేసేసినప్పుడు పేపర్ విషయాల గురించి మనం మాట్లాడుకున్నప్పుడు పేపర్ అనేది కంప్లీట్గా డౌన్ అయిపోయిందేమో అన్నది నా ఒపీనియన్. ఎందుకంటే గేట్ వేసిన వెంటనే చాలా ఫస్ట్ తీసేది గేట్ ట్రైన్ ఎప్పుడు వెళ్తానో ఆలోచించి గేట్ ఏంటన్నది అన్ని పక్కన పడతాయి. అంటే ఫోన్ తీసి అయితే ఫేస్బుక్ లేదా ఇన్స్టాగ్రామ్ చూసి దాన్ని స్క్రోల్ చేస్తూ ఉంటాడు. ఈరోజు ఇన్ఫర్మేషన్స్ ఏంటి, ఏమొచ్చింది, న్యూస్ ఏమొచ్చింది, ఇట్లా అని ఎక్కువ చూస్తుంటాడు. మెయిన్గా ఫోకస్ చేసింది ఏంటంటే
ఇప్పుడు ఏదైతే సిటీ న్యూస్ ఉందో మాక్సిమం అందరూ కూడా ఒక కాకినాడ సిటీ అనే పేజ్ ఫాలో అవుతారు. లేదు ఆ బయట నుంచి వచ్చే వాళ్ళు కూడా ఏదైనా విషయం తెలుసుకోవాలన్నా ఖచ్చితంగా ఫాలో అవ్వడం నమ్ముతారు. దాని విషయానికి వచ్చేస్తే జర్నలిజం తగ్గిపోయే అవకాశాలు ఉన్నాయి కదంటే మీరు చేసిన పోస్టుల వల్ల, అంటే వాళ్ళు ఎప్పుడైనా ఇబ్బంది పెట్టి అంటే వీరు గారు అని చెప్పి వచ్చి అడిగారంటారా? ఎందుకంటే వాళ్ళు సీనియర్స్ అండి, వాళ్ళకున్నంత ఎక్స్పీరియన్స్ కానీ లేదంటే వాళ్ళకున్నంత ఇది కానీ మనకు లేదు. మనం మామూలుగా చిన్న స్థాయిలో ఉన్నట్టే నేను అనుకుంటాను యాక్చువల్లీ. వాళ్ళు చేసే కవరేజ్ కానీ వాళ్ళు చేస్తే ఆపరేషన్ కానీ లేదంటే వాళ్ళు చేసే కవరేజ్ కానీ మనం చేయలేము. వాళ్ళ స్థాయికి మనం రీచ్ అవ్వము. వాళ్ళు ఉన్న పెద్ద పెట్టి వాళ్ళది. ఎందుకంటే వాళ్ళు జర్నలిజం చేశారండి, మనం ఏం చేస్తాం. నా ఉద్దేశం నేనైతే ఏం చేయలేదు. నేను నాకు తెలిసిన న్యూస్ జస్ట్ పాస్ చేస్తాను అంతే. అది కూడా ఇన్ఫర్మేటివ్ లో చేస్తాను కానీ అది న్యూస్ లో కవర్ చేయలేదు. జస్ట్ ఇన్ఫర్మేటివ్ మెసేజ్ కింద పాస్ చేస్తాను అంతే. ఇన్ఫర్మేటివ్ న్యూస్ పాస్ చేసినప్పుడు ఇంకా ఈ న్యూస్ తో పని ఉండదు అనుకుంటారు కదా. అది తీసుకునే పర్సన్ బట్టి ఉంటుంది. చిన్న అబ్బాయి ఉన్నాడు అనుకోండి, అది న్యూస్ ఇష్టం ఉండదు, అటు ఇలాంటి ఇన్ఫర్మేటివ్ మెసేజ్ ఇస్తూ ఉంటుంది. మా వేరే మా డాడీ ఉంటారు, మా నాన్నగారు మా పెద్దలు ఉంటారు, వాళ్ళకి న్యూసే చూస్తారు. ఇన్స్టాగ్రామ్ రీల్స్ రావు, చుట్టూ తెలియదు వాళ్ళు న్యూసే చూస్తారు. సో ఎవరి కేటగిరీ కాదు. మీరు లైఫ్ ఇన్ఫ్లుయెన్సర్ గా లైఫ్ ని స్టార్ట్ చేసిన దానికన్నా ఇన్ఫ్లుయెన్సర్ అన్న దానికన్నా నార్మల్ గా ఇన్స్టా పేజ్ అనడం అనేది పేజ్ అడ్మిన్ అన్నది ఇప్పుడైతే అందరూ ఇన్ఫ్లుయెన్సర్ అని అంటారు స్టార్ట్అప్ అందరూ అడ్మిన్. అంటే మీరు కూడా చాలాసార్లు ఇన్స్టా అడ్మిన్ అంటే కవర్ కాకినాడ డిస్ట్రిక్ట్ అడ్మిన్ మెన్షన్ చేసుకుని వచ్చినప్పుడు ఫస్ట్ బ్రాండింగ్ ప్రమోషన్ ఏమొచ్చింది ఉంటుంది? అంటే మీరు జర్నీలో ది వర్స్ట్ బ్రాండ్ నేను చేయకూడదు, వెళ్తే నా ఫాలోవర్స్ ఇబ్బంది పడతారు లేదా డౌన్ అయిపోతారు అనే ఏమన్నా సంఘటనలు ఏమన్నా ఉంటే మాతో షేర్ చేస్తారు. బ్రాండ్ పేరు చెప్పలేదు ఎందుకంటే ఇబ్బంది పడతారు కాబట్టి ఆ సిచ్యువేషన్ ఒకసారి జ్ఞాపకం చేస్తే బాగుంటుంది. బ్రాండ్ లేదండి, ఒక ఫుడ్ వీడియోకి అయితే వెళ్ళాను. ఆ ఫుడ్ వీడియో టేస్ట్ చేసి నేను పెద్దగా అనిపించలేదు. అది పెయిడే బాగా, అసలు ఒక ఐటెం కూడా బాగాలేదు. సో వాళ్ళకి చెప్పేసి కుదరదు అవ్వాలని చెప్పేసి ఇలాంటి రెస్టారెంట్లు కాకినాడలో చాలా మంది ఉంటాయి. మన నాకు నచ్చింది తిని బాగుంటే ఓకే, కానీ నేను తినకుండా బాగుందని చెప్పి అలా అయితే మనం చెయ్యము. నాకు తిని బాగున్నాయి అని చెప్పి కూడా చాలా వాటికి ఫ్రీ చేసిన ఉన్నాయి ఫుడ్ వీడియోస్. స్టార్టింగ్ మీరు ఈ పేజ్ స్టార్ట్ చేసిన ముందు కొంతమంది ఎక్కువగా అంటే మన ఫ్రెండ్స్ గురించి మనం మాట్లాడాలంటే స్టార్ట్ చేసినప్పుడు నీ వల్ల వదరా, ఇది చేయలేవు, చేస్తే ఇన్స్టెంట్గా ఎక్కువ అవుతుంది అన్నవాళ్ళు మన లైఫ్లో ఎవరైనా ఉన్నారండి? ఫ్రెండ్స్ అలా ఏం లేరండి, నాకు ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎక్కువ. మా ఫ్రెండ్స్ సర్కిల్లో కూడా నాకే కంటెంట్ వాళ్ళే షేర్ చేస్తారు. మా ఫ్రెండ్స్ నేను మెయిన్ రోడ్లో ఉంటాను, మా వాడు బీచ్ రోడ్ ఉంటాడు. బీచ్ రోడ్లో అలా వస్తున్నాయి ఇక్కడ ఎక్కువ. అలాగే కానీ ఏమైనా ఇంపార్టెంట్ అలాంటి వీడియో డాక్యుమెంట్లు కూడా చేసి పంపిస్తారు. కొంతమంది ఫోన్ చేసి అలాగే జరుగుతుంది తీసుకోవాలి అలా చెప్పేవాళ్ళు, అలా మంచిగా సపోర్ట్ చేసేవాళ్ళు. కానీ డౌన్ చేసేవాళ్ళు చెప్పడం ఏమి మనసులో ఉండదు కానీ మనకైతే చెప్పడం. మీ లైఫ్లో ఎవరైనా ముగ్గురు ఫ్రెండ్స్ పేర్లు చెప్పాలంటే మీరు ఎవరు చెప్తారు? ఏమన్నా అంటే వాళ్ళు ఈ సంఘటనలు గుర్తున్నాయి నాకు, ఎప్పుడు ఉంటే బాగుంటుంది నాతో అనే అందరూ కావాలండి. అంటే కొంతమంది ఉంటారు అందరం పడండి. అంటే నాకు టైం కేటగిరీలో కొంతమంది ఒకసారి వస్తారు, వెళ్తుంటారు, మీరు వస్తుంటారు అట్లా. సో ఈ మెయిన్ అందరూ నాకు ఇంపార్టెంట్. సో వాళ్ళకి నేను ఇంపార్టెంట్, అందరూ ఫ్రెండ్స్. కాసేపు ఇన్స్టా ఇన్ఫ్లుయెన్సర్ పక్కన పెడితే నార్మల్గా మీ లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ గురించి మాట్లాడడం. కాలేజ్ డేస్లో లేకపోతే స్కూల్ డేస్లో ఫస్ట్లో అందరూ ఉంటారు అలాంటి లవ్ అయినా నార్మల్గా షేర్ చేసుకోవాలని ఆలోచిస్తే ఇక్కడ షేర్ చేయాలంటే ఇక్కడ షేర్ చేసుకుంటే ఫస్ట్ లో ఖచ్చితంగా ఉంటుంది. కానీ అవన్నీ పెళ్లితో అంటే ఇంకా వాళ్ళ దగ్గరికి మనం అనుకోండి నార్మల్గా ఈ సంఘటనలు గుర్తుంటాయి, అన్ని గుర్తుండే. ఏమన్నా ఒక్కటే నాతో ఏమైనా షేర్ చేస్తే బాగుంటుంది. అంటే మా వ్యూస్ బాగుంటుంది. అంటే వీరి గారికి కాకినాడ కాకినాడ పేరుకి
చక్కటి బాగుంటుంది. యువర్స్కి బాగుంటుంది, నీకు బాగుంటుంది, నాకు బాగుంటుంది. మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం కాదు. నాకు ఇబ్బంది పడాలి లేదు కదా. తనకి తెలుసు కానీ ఓకే. మీరు ఇన్ఫ్లుయెన్సర్గా ఉన్న సమయంలో మీరు బ్రాండింగ్ ప్రమోట్ చేసిన స్టార్టింగ్ నుంచి ఈ బ్రాండ్కి మేము వెళితే మాకు ఇబ్బంది అవుద్ది అనే రిజెక్షన్స్ ఎన్ని ఉన్నాయంటారు? ఏం లేవండి, ఎందుకంటే మనం చేసి అన్నీ కూడా లోకల్ స్టోర్స్, అంటే రెస్టారెంట్స్ కానీ, కేఫ్స్ కానీ, లేదంటే ఆ బట్టలు కానీ, లేదంటే జనాలు ఉపయోగపడే ఉంటాయి. కానీ మ్యాక్సిమం మనం చేయకూడదు అనేవి ఏమి కాకినాడలో ఎవరికి కూడా చేయరు. అలాంటి మేము ప్రమోషన్ కూడా చేయము. ఓకే. మీరు నార్మల్గా ఇన్స్టాగ్రామ్ ఎప్పుడు ఆన్లో ఉంచుకుంటారు, మేబీ అనదర్ ఫోన్లో వేసుకుని ఉంటారు. కానీ కొంతమంది పాజిటివ్ కామెంట్స్ పెడతారు, కొంతమంది నెగిటివ్ కామెంట్స్ పెడతారు. అవి మీరు చూసినప్పుడు ఎట్లా రియాక్ట్ అవుతారు? అంటే ఉద్రేకం తెచ్చే ఉంటాయి కొన్ని, అవి ఎట్లా మీరు తీసుకోగలరు? చేసే పోస్ట్ని బట్టి అండి. అది జనాలు ఖచ్చితంగా మనం సోషల్ మీడియాలో వచ్చామంటే అన్నిటికీ ఫేస్ చేయడానికి రెడీగా ఉంటేనే రావాలి. అది అందులో ప్లస్లు ఉంటాయి, మైనస్లు ఉంటాయి. ఈ 5 ఏళ్ళు రెడీ ఒకే సైజులో ఉండవు. అలాగే అందరి మనోభావాలు ఒకలా ఉండవు. ఎవరు ఇండివిజువల్ ఒపీనియన్ వాళ్ళకు ఉంటుంది. నాకు నచ్చింది మీకు నచ్చపోవచ్చు, మీకు నచ్చింది నచ్చపోవచ్చు. నేను వెళ్ళిన రెస్టారెంట్కి ఆ రోజు చెఫ్ బాగా చేసి ఉండొచ్చు, తర్వాత రోజు మీరు వెళ్ళినప్పుడు బాగా చేయకపోవచ్చు. అలాగే ఇంకోటి నేను ఏదో రోడ్ ఇష్యూ గురించి మాట్లాడి ఉండొచ్చు, అది మీకు నచ్చపోవచ్చు. ఇంకోటి 10 మందికి నచ్చచ్చు, 1 మందికి నచ్చకపోవచ్చు. ఆ ఒకటి వచ్చి కమెంట్ చేస్తాడు. నార్మల్గా అంటే మీ వృత్తి ప్రారంగా అంటే మీకున్న ఏదైతే ఇన్ఫ్లుయెన్స్ ఉందో దాని ప్రకారంగా మీకు ఓనర్స్ ఎవరైతే ఉన్నారో, రెస్టారెంట్ ఓనర్స్, బ్రాండింగ్ ఓనర్స్ నార్మల్గా మేము పిలుస్తారు. మీ వర్క్ని బట్టి మీకు అక్కడ ఉన్న కాన్సెప్ట్ మీరు నచ్చితే మీరు చేస్తారు, దట్స్ ఫైన్, ఓకే, అక్కడ వరకు క్లియర్. బట్ సెకండ్ మీరు చెప్పిన తర్వాత నెక్స్ట్ టైం మేము వెళ్ళిన టైంలో అది బాగోకపోతే మీరేం చేయలేరు. అదే జనాలు నాకు అంతా ఫుడ్ బాగుండి నచ్చితేనే నేను సర్వ్ వీడియో చేస్తాను. తర్వాత ఫుడ్ చెఫ్ రాలేదు, నాకు కూడా ఎవరితో పెట్టి చేంజ్ చేస్తాడు. అది మన మిస్టేక్ కాదు కదా. మేబీ ఒకరికొన్నట్లుగా అలా జరిగితే అలాంటి వాటికి కామెంట్స్ వస్తాయి. నువ్వు వెళ్ళో చెప్పు, నీ మాట అలా ఉంటాయి. కానీ నేను చేసిన దాంట్లో చాలా మట్టుకి అలాంటివి రాలేదు. ఓకే. కాకినాడలో ఫస్ట్ ఇన్స్టా పేజ్ స్టార్ట్ చేశారు ఫస్ట్ మీరే. సో మాకు తెలిసినంత వరకు, మేము ఇంటర్ డిగ్రీ ఆ టైంలో ఉన్నంత వరకు మాకు కాకినాడలో ఇన్స్టా అంటే విషయాలు తెలియాలంటే అవర్ కాకినాడ సిటీ ఒక లైట్ హౌస్ ఉండి, ఒక చిన్న లైట్ ఉండి, అది మీ లోగో అనుకోండి, బహుశా అది మీరు క్రియేట్ చేసిన లోగో. ఆ లోగో ఎక్కడైతే కనబడుతుందో దానిలో మీరు పిక్ చేసుకుని విషయాలు తెలుసుకున్నాం. ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు ఇక్కడ గేట్ క్లోజ్ చేసింది, బీచ్ సైడ్ వెళ్ళొద్దు, ఎట్లా రోడ్డు వాలేదు, ఇలా విషయాలన్నీ పోస్ట్ చేశారు. సో మీ తర్వాత చాలామంది వచ్చారు, చాలా అంటే పేర్లు చెప్పను కానీ చాలామంది వచ్చి విషయాలు అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది. ఆ టైంలో అంటే ఫస్ట్ నేనే స్టార్ట్ చేశాను కదా, వీళ్ళందరూ తర్వాత వచ్చినారు అనే కాన్సెప్ట్ ఎప్పుడైనా మీకు అనిపించిందండి? ఏముండదండి, ఇంకా కాంపిటేటివ్గా ఉంటుంది. ఫ్రెండ్లీ కాంపిటీషన్, అందరూ ఫ్రెండ్సే కదా. ఇప్పటికీ అందరూ కలుస్తాం, డిన్నర్ కలుస్తాం, లేదంటే ఏదైనా మీటప్ పెట్టుకుంటాం. అందరూ ఫ్రెండ్సే కాబట్టి ఎవరు స్టైల్లో వాళ్ళు వేస్తారు. సో నా వే ఆఫ్ స్టైల్ నాది, మీ వే ఆఫ్ స్టైల్ మీది. సో ఎవరిది వేసుకున్నా ఒక్కో విషయం నాకు తెలియదు. వాళ్ళు చాలా నీట్గా ప్రజెంట్ చేస్తారు, నేను అలా ప్రజెంట్ చేయలేకపోవచ్చు. వాళ్ళ వే ఆఫ్ స్టైల్ వాళ్ళు వేస్తారు కాబట్టి వాళ్ళకి ఫాలోవర్స్ ఉంటారు, మన వే ఆఫ్ స్టైల్ మనం వేస్తాం మనకి ఫాలోవర్స్. అంటే నార్మల్గా చాలా వరకు అన్ని బ్రాండింగ్ ప్రమోషన్స్ కూడా మనీ కొంతమంది ఇస్తారు, కొంతమంది ఎవరు అనేది పక్కన పెడితే ఈ బ్రాండింగ్ వాళ్ళు నన్ను వెళ్ళలేదు, ఫస్ట్ నేనే కదా, నన్ను ఎందుకు వెళ్ళలేదు అనే ఆలోచన ఎప్పుడైనా వచ్చిందంటారా? అదే అన్నా కదండి, అది వే ఆఫ్ స్టైల్ ఆఫ్ ప్రెజెంటేషన్ అంతే. మేబీ వాళ్ళ వాయిస్ నచ్చచ్చు, లేదా నా వాయిస్ నచ్చచ్చు, లేదా నా ప్రెజెంటేషన్ నచ్చొచ్చు, లేదా ఫాలోవర్స్ వీళ్ళకి ఎక్కువ ఉన్నారు కదా అని చెప్పి అనుకోవచ్చు. అలా ఒక్కొక్క పికప్ ఒక్కొక్కరిది ఉంటుంది. ఒక్కొక్క కేటగిరీ ఉంటారు, ఓన్లీ అమ్మాయిలతో చేస్తారు. అది నిజంగా మనం నెలలో ఇలా వేసి చూపించలేం, అమ్మాయిలు అయితే వేసి చూపిస్తారు, వాళ్ళ ఇష్టం. అంటే పర్ఫార్మెన్స్ బట్టి చూస్ చేసుకుని దాన్ని బట్టి. అంటే ఎక్కడో ఒక చిన్న ఉంటది కదా, అది ఎప్పుడు అనిపించలేదు మీకు? ఎందుకు అంత రాలేదు నాకు తెలిసి, ఎందుకంటే మ్యాక్సిమం అన్ని ప్రమోషన్లు వస్తాయి. నిజంగా అందరూ మీ మైండ్ సెట్ ఉంటే ఫైన్. అంటే చాలా మంది అంటుంటారు, ఫస్ట్ అసూయ ఉంటారు చాలా మందికి, నేను ఫస్ట్ స్టార్ట్ చేశాను, ఈ ప్రాజెక్ట్ నాకే రావాలి, నాకు రాకుండా వేరే వాడికి వెళ్ళింది అనే అసూయ చాలా మంది. ఎందుకంటే నాకు సిటీ న్యూస్ అనుకోండి,
నాకు తెలియకుండా చేయను అనుకోవడం లేదు. ఎందుకంటే సిటీ న్యూస్ ఖచ్చితంగా నేను దాని గురించి అమౌంట్తో సంబంధం లేదు. సిటీ న్యూస్ ఖచ్చితంగా నేను వెళ్ళి ఫ్రీగా మామూలుగా వేసేది అది. ఇంకా బ్రాండ్ ప్రమోషన్స్ అంటే అది వాళ్ళ ఇష్టం. అంతమంది కాకినాడలో ఉన్న 20 మంది ఇన్ఫ్లుయెన్సర్లకి వాళ్ళ చాయిస్. అమ్మాయిలు పెట్టుకుంటారా లేదంటే వీళ్ళు పెట్టుకుంటారా అనేది వాళ్ళ చాయిస్. మనకు రాలేదు లేదని, ఎందుకంటే మ్యాక్సిమం ప్రమోషన్స్ వస్తాయి నాకు టాప్ పేజ్ కాబట్టి. ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి ఏదైతే ఉందో ట్రెండింగ్ విషయాలు ఉంటాయి. సో ట్రెండింగ్ విషయాల మీద ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారండి, ఎక్కువ దాని మీదే ఫోకస్ చేస్తూ ఉంటారు. ట్రెండింగ్ విషయాలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నార్మల్గా ఏదో ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది, ఎక్కడో ఇన్సిడెంట్ జరిగింది, ఏదో పిల్లల్లో చనిపోయారనో లేకపోతే చైల్డ్ ఇది జరిగిందనో విషయాలు ఉంటాయి. దాని మీద ఎక్కువ మీరు ఎందుకు స్పందించడం అంటే? అది నాకు ఓన్లీ కాకినాడ సిటీ మీద అయితేనే ఖచ్చితంగా నేను పెడతాను. కాకినాడలో ఎక్కడ ఏదైనా హత్య జరిగినా లేకపోతే ఏ విషయాలు ఏదైనా అదే స్మూత్ గా పెట్టి ఇదివరకు కొంచెం హార్ష్ పెట్టాను, కానీ ఇప్పుడు జస్ట్ టెక్స్ట్ లా రాసి ఇన్డెప్త్ లేకుండా జస్ట్ నార్మల్ గా పెడతాను. ఇప్పుడు నార్మల్ గా ఒక 100K ఫాలోవర్స్ ని చూసే, ఒక 150K ఫాలోవర్స్ ని చూసే చాలా మంది పొలిటీషియన్స్ పిలుస్తారు. పిలిచినప్పుడు వాళ్ళకి మీరు ఎలా స్పందిస్తారు అంటే? మీరనే కాదు, నార్మల్గా నాకు తెలిసినంత వరకు మా టీం సర్వేలో మీ పోస్టులో ఎక్కడ కూడా మేము పొలిటికల్కి సంబంధించిన విషయాలు ఎప్పుడు చూడలేదు. ఒకవేళ పిలిస్తే వాళ్ళ స్టైల్లో మనం వేయాలి అనే కాన్సెప్ట్ వస్తే వాళ్ళ ప్యాకేజ్ చాలా గట్టిగా ఉంటాయి. సో వాళ్ళకి మీరు ఎందుకు ఇదవరు అంటే? మీకు ఒక ఆపర్చునిటీ కదా అది. అంటే ఈ న్యూట్రల్గా వెళ్ళాలనేది నా ఇంటెన్షన్. ఇప్పుడేమన్నారు మ్యాక్స్ అడిగితే పొలిటికల్ టైం వస్తుంది, ఎలక్షన్ టైంలో అడుగుతారు మ్యాక్స్. అంటే వేస్తారా దాని మీద న్యూస్లు అలాంటి? అంటే వీళ్ళకి ఓటేయండి, వీళ్ళకి ఇది చేయండి, అది పర్సనల్గా మన ఇష్టం. ప్లస్ అంటే సిటీ పేజ్ కాబట్టి ఏది చేయకపోవడం అనేది ఎండ్ ఆఫ్ ది డే ఓటు ఎవరికి వేయాలనేది మనిషి చాయిస్. మనకి ఎవరు ఏం పనులు చేశారో చూపించడం వరకు మనం చేసి చూపిస్తాం ఆ టైంలో. అట్లా అంతే. అంటే లైక్ ఇలాగా వాళ్ళతో పర్సనల్గా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ విషయాలు తెలుసుకుని పోస్ట్ చేయడం అలా చేయలేదు, ఎప్పుడు చేయలేదు. ఓకే. అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఇప్పుడు దాని మీద ఫోకస్ పెడుతున్నారు, లైక్ మనీ కోసం అంటారా? మేబీ అయ్యొచ్చు. కాకపోతే మేము సపోర్ట్ చేసామంటే లాస్ట్ ఇయర్ సపోర్ట్ చేసాం కానీ అంటే అది పర్సనల్ చాయిస్. ఓకే. సో ఎండ్ ఆఫ్ ది డే రిజల్ట్ అంతా కూడా జనాల చేతిలోనే ఉంటుంది. అంటే మీరు నార్మల్గా మీ ఇష్టాలకి పోతే అది మా ఇష్టం అన్నట్టు ఉంటారు అంతే. ఇప్పుడు పొలిటికలే కాకుండా ఇప్పుడు ప్రజెంట్ మనుషులందరూ అనే క్వశ్చన్ పెడితే 50% ఆఫ్ పీపుల్స్ ఏం చేస్తున్నారంటే సర్వీస్ చేయాలనే మోటోతో పరిగెడుతున్నారు. జనాలకి ఇది హెల్ప్ చేయాలి, అది హెల్ప్ చేయాలి. సో ఎవ్రీబడి టేకింగ్ ఏ పిక్చర్స్ అండ్ క్లిక్స్, ఆ పిక్చర్స్ క్లిక్స్ తీసుకున్నారు. దాన్ని మనం తప్పనం కానీ టు ఇన్స్పైర్ సమ్మన్, ఎవరన్నా ఇన్స్పైర్ చేయడానికి ఆ వీడియోస్ ఫొటోస్ తీసుకుని పోస్ట్ చేస్తారు. జనాలు ఇంకా కనిపించాలనే కాన్సెప్ట్లో కొంతమంది ఉన్నారు. కాకినాడే కాదు, చుట్టుపక్కల రాజమండ్రి లేదా అమలాపురం, ఇట్టతిను, వైజాగ్, ఇట్లా హైదరాబాద్, ఇట్లా చాలా ప్లేసెస్ ఉన్నారు. సో మీలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ అంటే 100K లేకపోతే 200K లేదా 500K ఫాలోవర్స్ ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో ఏమన్నా ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళని ఏమన్నా చూస్ చేసుకుని మీరు నాకే సపోర్ట్ చేయండి, నా పోస్టులన్నీ చేయండి అనే వాళ్ళు చాలా మంది ఉంటూ ఉంటారు కదా. అలాంటి ప్యాకేజ్ ఏమన్నా మీకు ఏమైనా వచ్చినాయి? రాలేదు. యాక్చువల్లీ పిల్లలవి ఎక్కువ చూసింది ఏంటంటే హెల్త్ బాగోక వీడియోస్ చేయండి అని చెప్పి చెప్తుంటారు. అది పర్సనల్గా నేను చేయను. అంటే అందులో మేబీ అంతా నిజం ఉండొచ్చు, కొంతమంది అంతా ఫేక్ ఉండొచ్చు. చాలామంది ఫోటోలు ఎక్కువ పెడతారు, ఈ నెంబర్కి ఫోన్పే చేశాను అంటారు. వాళ్ళ నెంబర్ ఒరిజినల్లో కాదో తెలీదు, నిజంగా స్కాన్ చేయాలో తెలియదు. సో ఆ కేటగిరీ చేసేవాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. అది రీసెర్చ్ చేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు నిజంగా ఇందులో చూసి డాక్టర్తో మాట్లాడి నిజంగా ఎంత అవుతుందో కనుక్కొని ఇలా చేయడానికి కొన్ని ట్రస్ట్లు ఉన్నాయి, అలాగే ఉన్నాయి, వాళ్ళకి ఫార్వర్డ్ చేస్తాం. ఓకే. సో మీరు హ్యాండ్ ఓవర్ చేయండి, వెరిఫై చేసుకోండి. అలా అంటే మీరు అలాగా చాలా విషయాలు ఫైండ్ అవుట్ చేసినప్పుడు వెరిఫై చేయండి అని కొంతమందికి మీరు ఇచ్చేసారు కదా, అంటే వాళ్ళు జెన్యూన్ అనిపించి మీరు ఇస్తారు. సో అవి ఫుల్ఫిల్ అయ్యి అవుతాయి. మాట్లాడుకోవాలంటే చైతో ఫౌండేషన్ రవి గారు ఉంటారు, ఆయన ఇప్పుడు మాకు అలాంటి విషయాలు వచ్చినా కూడా మేము ఆయన పాస్ చేస్తాం. సో ఆయన చూస్తారు, ఆయనకున్న టీంతో మనకంత ఖాళీ ఉండదు. ఎందుకంటే నేను ఒక్కడే చేసుకోవాలి. నా ఇంట్లో వర్క్ కానీ, నా పర్సనల్ కానీ, లేదంటే నా ఫోటోగ్రఫీ వర్క్ కానీ అన్నీ కూడా
నేనే చేసుకోవాలి. సో నేను బిజీ టైంలో మనం అన్ని చేయలేం కాబట్టి అలా చేస్తే వాళ్ళు చూసి వాళ్ళ టీంతో వెరిఫై చేసి ఏదైనా సాయం చేయాలంటే వాళ్ళు సాయం చేస్తారు. ఓకే. మార్నింగ్ లేచిన దగ్గర ఈవినింగ్ నిద్రపోయేంత వరకు కూడా ఎవరో ఒకరు ఏదో ఒక రిక్వైర్మెంట్ పంపిస్తూనే ఉంటారు. అలా 100 మెసేజ్ వస్తూనే ఉంటాయి. ఏదో రిక్వైర్మెంట్ అలా ఓపిక కూర్చుని రిప్లైస్ ఇవ్వాలి. ఎవరికి ఏ రిప్లై ఇవ్వకపోయినా ఖచ్చితంగా రిప్లై ఇవ్వకపోతే ఇది బలుపు అంటారు. రిప్లై ఇచ్చి నెంబర్ ఇచ్చిన తర్వాత ఫోన్ ఎత్తకపోతే ఇంకోటి, ఫోన్ ఎత్తి వస్తున్నానంటే రాకపోతే అదొకటి. ఇంకా ఇబ్బంది అయిన వాతావరణం ఎలా మేనేజ్ చేస్తారండి? తప్పదండి మరి, ఒకటి కావాలంటే అయితే టైం సాక్రిఫైస్. నార్మల్గా ఏదో ఒక సమయంలో చిరాకు అనిపిస్తుంది, ఇబ్బంది అనిపిస్తుంది. ఆ టైంలో మీకు బూస్టింగ్ ఇచ్చేది ఏంటి? కాన్ఫిడెన్స్ అండి. ఎలా అంటే చెయ్యాలి, ఖచ్చితంగా పెట్టాలి అన్న ఒక ఇదే మనం ఎక్కువ అనిపిస్తుంది. నిజంగా అందరికీ కూడా ఇబ్బందిగానే అనిపిస్తుంది. ఆ టైంలో ఖచ్చితంగా ఏదో ఒక బూస్ట్ ఉంటుంది. బూస్ట్ అంటే ఇప్పుడు మనం తాగేది కాదు, నార్మల్గా కసి అంటే ఇది చేస్తే నాకు ఇది ఉంటుంది, ఇది చేయడం వల్ల మనిషి జనాలకు ఉపయోగపడుతుంది అనే కాన్సెప్ట్ అనిపిస్తుంది. ఎందుకంటే మనం ఎంత చేసినా కూడా జనాలకి ఏదైనా ఇన్ఫర్మేటివ్ ఇవ్వాలి, లేదంటే చేయాలి, రీచ్ కోసం పేజ్ యాక్టివ్గా ఉంచాలంటే రీచ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఏదన్నా కూడా వస్తుందంటే ఖచ్చితంగా చెప్పాలి. అలా రీచ్ డిపెండ్స్ అన్నమాట. ఓకే. స్ట్రాటజీ విషయంలో నో డౌట్, అంటే అది మనుషులకు కావాల్సిన కంటెంట్ తీసుకొచ్చి పెట్టి జనాలకి ఇవ్వడంతో జనాలు ఎప్పుడు చూస్తూ ఉంటారు, వాచ్ చేస్తూ ఉంటారు. అంటే దీనికి ఒక పలానా టైం అంటూ ఏదైనా ఉందండి? అంటే యాక్చువల్గా సోషల్ మీడియా ప్రకారము చాలామంది ఈవినింగ్ 6 o'clock నుంచి 12 మధ్యలో, లైక్ 8 మధ్యలో పోస్ట్ చేయాలి, జనాలందరికీ రీచ్ ఉంటుంది అంటారు. ఆ కాన్సెప్ట్ ఏదన్నా, ఆ స్ట్రాటజీ అన్నా మీరు యూజ్ చేస్తారు? మీరు వీడియో అది డైలీ 1 పోస్ట్ 2 పోస్టులు వేసే వాళ్ళకి ఆ స్ట్రాటజీ యూజ్ చేస్తారండి. కానీ నేనేం నమ్ముతానంటే, పోస్ట్లో మనం పెట్టే వీడియోలో కంటెంట్ ఉంటే అది ఏ టైం అయినా పర్లేదు అనుకునే దానికి ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. ఒకసారి ఇట్లా వేరే ఊరు వెళ్తున్నాను, అక్కడ వెళ్తే సిగ్నల్ ఉండదు నాకు. సో ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం, 4 o'clock పోస్ట్ చేస్తాను. పవన్ కళ్యాణ్ పోస్ట్ అయితే వేస్తాను మేడం, మన ఉప్పాడు రోడ్ని చాలా అందంగా చేస్తానని చెప్పండి. సరే వెళ్ళిపోతుందని చెప్పి పోస్ట్ 4 గంటలు పోస్ట్ చేసి వెళ్ళిపోయాను. ఆ సిగ్నల్ వచ్చిన తర్వాత చూస్తే అప్పటికి 1 million అని తెలిపోయింది. అది 2 million 3 million అద్దా. సో అలాంటి ఏంటంటే కంటెంట్ ఉంటే చాలు, నేను అదే నమ్ముతాను. మ్యాక్సిమం నాకు ఒకసారి న్యూస్ వస్తుంది, వచ్చిన వెంటనే వేసేస్తాను. సో అలాంటి నాకైతే రోజుగా 6-7 పోస్టులు ఉంటాయి కాబట్టి, సో ఖచ్చితంగా ఈ టైం పెట్టుకొని ఉండదు. ఒకరైతే వాళ్ళకి 1-2 రీల్స్ ఉంటాయి కాబట్టి, సో ఆ టైం మెయింటైన్ చేస్తే బెటర్. ఓకే. నార్మల్గా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరూ కూడా, మీరే కాదు లేదా అడ్మిన్స్ అందరూ కూడా మంత్కి సుమారు ఎంత అరేంజ్ చేస్తారంటారు రఫ్గా? పేజ్ ఫాలోవర్స్ని బట్టి వాళ్ళు చెప్పే ప్రైసింగ్ బట్టి ఉంటుందండి. 20, 30, 40 అలా. అదే వాళ్ళకి ఇన్కమ్ అంటారు, లేకపోతే వేరే వేరే సోర్సెస్ ఏమైనా ఉంటాయండి? ఒక్కొక్కరికి ఒకలా అండి, అందరికీ అలా ఉండాలి లేదు. మాలో ఒకరికి ఒక రెస్టారెంట్ ఉంది, ఒకరికి బట్టల షాప్ ఉంటుంది, ఒకరు జాబ్ చేస్తారు, నాకు ఫోటోగ్రఫీ ఉంది, నాకు గిఫ్ట్ షాప్ ఉంది. సో అట్లా ఒక్కొక్కరికి ఒక ఇదే లైఫ్ కాదు. యాక్చువల్గా నేను స్టార్ట్ చేసినప్పుడు మీకు అదే చెప్పినాను, నేను స్టార్ట్ చేసినప్పుడు నా జాబ్ ఉంది, నేను మళ్ళీ మధ్యలో వచ్చిన నాకు ఫోటోగ్రఫీ ఉంది. సో నాకు ఇప్పుడు నాకు గిఫ్ట్ షాప్ ఉంది, ఫోటోగ్రఫీ ఉంది, డ్రోన్ ఫోటోగ్రఫీ ఎక్కువ వెడ్డింగ్కి వెళ్తాను. నేను ఇదివరకు ఈవెంట్స్ ఎక్కువ చేసామని ఆగి ఓన్లీ డ్రోన్ ఫోటోగ్రఫీకి వెళ్తాను. పెళ్ళికి డ్రోన్ చేస్తాను, డ్రోన్ వీడియో చేస్తాను కదా, దానికి వెళ్తాను. సో ఆ ఇన్కమ్ అలా వస్తుంది. ఇది నాకు సెకండరీ లాగా. ఇప్పుడు ప్రెసెంట్ ఇప్పుడున్న బిజీ షెడ్యూల్స్లో ఈ ఆన్లైన్ సర్వీసెస్ కానీ లేకపోతే ఆఫ్లైన్ సర్వీసెస్ కానీ ఎలా మేనేజ్ చేస్తూ వస్తారు? అంటే ఆన్లైన్ అంటే ఇప్పుడు మామూలుగా పోస్టులు పెట్టి అంటే టైం కేటాయించి చేయాలి, అటు మ్యారేజ్ లైఫ్ కానీ లేకపోతే పిల్లల్ని హ్యాండిల్ చేయడం విషయంలో కానీ. సో ఎలా మేనేజ్ చేస్తుంటారు? అందరికీ ఇది కావాలి, ఎందుకంటే ఆఫీస్ ఇప్పుడు బిజినెస్ మ్యాన్ అవ్వచ్చు, లేకపోతే ఆఫీస్ లో డ్యూటీ చేస్తున్నారు అవ్వచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క సీక్రెట్, ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లానింగ్ ఉంటుంది. సో అలా మీ అడ్జస్ట్మెంట్ ప్లానింగ్ ఏదన్నా చెప్తే మా వ్యూవర్స్కి ఏమైనా ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా నేనేంటంటే ఆఫీస్ టైంలో పెట్టుకుంటాను. మార్నింగ్ ఖచ్చితంగా 9 to 10 ఖచ్చితంగా ఆఫీస్కి వెళ్ళిపోతాను. ఆ టైంకి ప్రమోషన్స్ ఉన్నా లేదంటే వీడియోస్ ఉన్నా ఏదన్నా కూడా, ఏదైనా ముందు ఎర్లీ మార్నింగ్ ఏ ఈవెంట్ ఉంటే ముందు తెలుస్తుంది కదా, ఆ టైంకి వెళ్తాం. కానీ మిగతా ఏదైనా కూడా ఆఫీస్ టైం మార్నింగ్ 9 to 10 కానీ ఈవినింగ్ 8 వరకు ఖచ్చితంగా ఆఫీస్లో ఉండి ఆఫీస్ వర్క్ చేసుకుంటాను. మధ్యలో లంచ్ బ్రేక్ వెళ్ళమంటారు అట్లా. సో నార్మల్గా డైలీ ఎలా పెళ్ళిళ్ళు ఏమైనా ఉంటే నాకు ముందుగా తెలుస్తుంది కాబట్టి ఆ నైట్ అంతా పెళ్ళి ఉంటుంది. మిగిలిన టైం ఏదైతే ఉందో హాలిడేస్ అంతే. సండే వర్క్ ఎవరైనా రమ్మంటే వాళ్ళు కష్టపడి సండే కదా ఉంటాం.
ఫ్యామిలీ టైం మాత్రం ఖచ్చితంగా ఇవ్వాల్సిందే, ఎందుకంటే మరి లేకపోతే అక్కడ గొడవలు అయిపోతే రైట్. అంటే మీ మిస్సెస్ గారు ఈ మీరు ఎంచుకున్న ఫీల్డ్ కి సపోర్టెడ్ ఫుల్ గా ఉంది? ఫుల్ సపోర్ట్ ఉంది. ఇప్పటికే ఫస్ట్ షేర్ అంటే తనే చేస్తాను. ఫస్ట్ మీరు రిపోర్ట్ పెట్టిన దాన్ని వెంటనే ఆవిడ ఉన్న సర్కిల్లో ఆవిడ షేర్ చేసుకుంటారు. అంటే చాలా మందికి అలా ఉండడం అనేది నిజంగా అదృష్టం. ఓకే, ఇప్పుడు సర్వీసెస్ విషయానికి వస్తే నార్మల్గా ప్రజెంట్ జనాలు సర్వీస్ మోడల్ ఎక్కువ. అలాంటివి మీ దృష్టిలో మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన స్టోరీ ఏదైనా మీ దగ్గర ఉంటే మాతో షేర్ చేయగలరా? ఇన్స్పైర్ అంటే ఇప్పుడు నా ఎగ్జాంపుల్గా సడన్గా ఇల్లు కాలిపోయింది, వాళ్ళ పరిస్థితి ఇది లేకపోతే ఇది, అలాంటి మీరు విజువల్గా చూసి లేదా మీ టీంతో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసి ఒకరికి అప్పగించిన సందర్భం ఏదైనా ఉంటే జస్ట్ షేర్. నేను డైరెక్ట్గా వెళ్ళలేదండి. అదే నేను ఇలాంటివి మనం కొంచెం ఇన్వాల్వ్మెంట్ తక్కువ ఉంటుంది. మన కాకినాడ రాజేష్ ఉంటాడు, తను ఎక్కువ చేస్తుంటారండి. సో తనకు ఫార్వర్డ్ చేయడం, తను చేసిన ఆల్రెడీ కొంచెం మనం స్టోరీ బట్టి బూస్ట్ చేయడం అంతే, అలాంటివి ఉంటుంది తప్పితే. అంటే పర్సనల్ గా మీరు వెళ్ళి దీని మీద ఎక్కువ ఫోకస్ చేయాలి. కాకినాడలో అంటూ ఏం జరగలేదు, బయట ఊళ్ళు జరుగుతాయి. కాకినాడలో ఇన్ కేసు ఏం జరిగితే మనం వెంటనే కానీ ఇప్పుడు వచ్చినాకైతే జరగలేదు. నార్మల్ రెగ్యులర్ గా ఇది బ్లడ్ కావాలి ఈ బ్లడ్ కావాలి స్టోరీ పెడతాం, స్టోరీ పెట్టేస్తాం. అలా రెగ్యులర్ గా చాలా 50-100 అట్లా పెడతాం. ఇప్పుడు పెడతామని ఇదివరకు బస్ టికెట్ ట్రైన్ టికెట్లు పెట్టాలి, కానీ అది ట్రావెలింగ్ ఒకరి నేమ్తో జరిగి ఇంకొకరు ట్రావెల్ చేయకూడదు అని కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల అవి పెట్టట్లేదు. ఇదివరకు అవి కూడా పెట్టాం కానీ అవి పెట్టట్లేదు. ఇప్పుడు మీ ప్రొఫైల్ మేము చూస్తే రీసెంట్గా మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని కలవడం జరిగింది. దాని ఉద్దేశం ఏంటి సార్ అంటే, మీరు నార్మల్గా ఆ వీడియోలో ఏ వర్డ్స్ మెన్షన్ చేయలేదు, జస్ట్ బీజంలో ఉన్నాయి. సో ఆయనతో మాట్లాడడానికి రీజన్ ఏంటి అంటే, మీరే అపాయింట్మెంట్ అడిగారా లేకపోతే మీ దగ్గరకు వచ్చి మీ కాకినాడ విషయాలు ఏమన్నా షేర్ చేయాలంటే షేర్ చేయండి అన్నది ఏమన్నా చెప్పారా? అలా కాకినాడ పెద్దాపురంలో ఒక ఈవెంట్ చేశారు. ఆ ఈవెంట్ కోసం వెళ్ళినప్పుడు కల్పించారు మేడం. సో అందులో అదే వీడియో కూడా అదే మెన్షన్ చేశాను. ఒక సిటీ అడ్మిన్ నేను ఏపీ స్టేట్ సీఎం గారిని కలిసామని చెప్పాను. అంత ఇందులో పొలిటికల్గా కానీ ఏది కానీ ఏమి ఇన్వాల్వ్మెంట్ లేదు. కలిసినప్పుడు మన కాకినాడలో అయితే ఫేస్ చేస్తున్నాము, ఒక 5 ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. ఆ 5 ఇన్ఫ్లుయెన్సర్ని ఒక్కడిని మన ప్రాబ్లమ్స్ ఒక్కొక్కరు ఒకరి ప్రాబ్లమ్స్ షేర్ చేసుకుని అది ఇన్ఫార్మ్ చేయడం జరిగింది. సో ఆయన కూడా బాగా సానుకూలంగా స్పందించారు, చేస్తామని చెప్పారు. ఓకే, ఇప్పుడు అతన్ని కలిసినప్పుడు అంటే చాలా మంది ఇప్పుడు మన స్టేట్ సీఎం అని కలవాలంటే చిన్న విషయం కాదు. సో కలిసినప్పుడు హౌ డు యూ ఫీల్? అసలు ఆ రోజు అలా మర్చిపోలేను అసలు. ఎందుకంటే మనని గుర్తించి పిలిచి మాట్లాడించారంటే ఆయన వరకు వెళ్ళామంటే నిజంగానే అది ఒక సక్సెస్లా ఫీల్ అవుతుంది. మనం ప్రాబ్లం చెప్పుకోవాలంటే అవ్వదు అది. అలాంటిది వెళ్ళామంటే మంచి విషయం చెప్పు. ఓకే, అంటే మీకు అతను ఇష్టమా లేకంటే అదే పొలిటికల్గా కాదు, సీఎంగా మీకు అదే అన్నా కదా, మనం ఎండ్ ఆఫ్ ది డే మన సిటీ పేజ్ అడ్మిన్, నేను వేరే గారు అలా సీఎం అనమాట. ఓకే, కలిసాం, మాట్లాడడం హ్యాపీ. ఏం షేర్ చేశారు అంటే కాకినాడలో చాలా ఉన్నాయి. ఆ రోజు కుంభాభిషేకం రోడ్స్ కానీ, లేదంటే సామగడ్డ రోడ్స్, ఇప్పుడు రోడ్ బాగా అయిపోయింది. ఇప్పుడు తెలియట్లేదు కానీ మనకి ఇదివరకు ఆ గొంతుల నుంచి వెళ్ళాలంటే చాలా ఇదిగా ఉండేది అసలు. అది కానీ మన బీచ్ ఫెస్టివల్ చాలా మంది అడుగుతుంటారు, బీచ్ ఫెస్టివల్ పెట్టండి అని కానీ. సో ఇలాంటి ఒక మేజర్ ప్రాబ్లమ్స్ చెప్పారు. అంటే ఏదైతే మనకంటే కాకినాడ వారికి యూస్ఫుల్ అది మీరు ఖచ్చితంగా తీసుకెళ్లారు. అంటే హోప్ అది జరగాలని మేము అందరం కోరుకుంటున్నాం. అంటే మీ ద్వారా వెళ్ళింది కాబట్టి. ఫ్యూ మంత్స్ బ్యాక్ మనకి ఎక్కువగా బెట్టింగ్ యాప్స్ మీద ఫోకస్ జరిగింది. సోషల్ మీడియా అంతా కూడా బెట్టింగ్ యాప్స్ మీద ఫోకస్ జరిగింది. సో అలా ఫోకస్ చేసినప్పుడు మీరు స్టార్ట్ చేసిన జర్నీలో ఇన్ఫ్లుయెన్సర్గా లేదా కాకినాడ అవర్ సిటీ కాకినాడ పేజ్ అడ్మిన్గా మీకు ఏమైనా ఛాన్సెస్ వచ్చినాయా? అంటే ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయండి అని చెప్పి చేశారా? చేయలేదు. అలాంటి అసలు మనం టచ్ కూడా చేయం. ఓన్లీ కాకినాడలో స్టోర్స్ ఉన్నాయి, అది కూడా మీకు బయట ఆన్లైన్ ఉన్నాయి కూడా మనం మ్యాక్సిమం చేయం. ఓన్లీ కాకినాడలో ఉన్న స్టోర్స్ మాత్రమే ప్రమోట్ చేస్తాం. ఓకే, అంటే అవుట్ ఆఫ్ ద కాకినాడ ఏ వీడియోస్ కూడా మీరు చేయలేదు? అంటే రేడియోస్ లో ఉంటాయి, పెద్దాపురం అయితే ఓకే కానీ
అవుట్ ఆఫ్ సిటీ. ఓకే, అంటే చాలా మంది ఇన్ఫ్లుయెన్సర్స్ కాకినాడలో కూడా చేస్తూ హైదరాబాద్ సో ఇట్లా చాలా సో మీ ఫోకస్ అంతా ఓన్లీ కాకినాడ. కరెంట్ రిలేటెడ్ అయితే కాకినాడలో ద బెస్ట్ మెమరీ అని చెప్తే ఏం చెప్తారు? కాకినాడలో మెమరీ అండి. కాకినాడలో మెమరీ నాకైతే అంటే ఈ ప్లేస్ నాకు ఒక మంచి మెమరీ ఇచ్చింది అన్నది మా ఏరియా విద్యుత్ నగర్. మా ఏరియా నా చిన్నప్పటి నుంచి విద్యుత్ నగర్, అశోక్ నగర్ ఐడియా ఉండేవాళ్ళం. ఓకే, సో నాకు ఆ ఏరియాతో ఎక్కువ అటాచ్మెంట్. ఓకే, ఇప్పుడు చాలా మంది యంగ్స్టర్స్ నార్మల్ గా ఇన్స్టా మీద ఫోకస్ చేస్తున్నారు ఎక్కువ. అందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్ అవ్వాలనే కాన్సెప్ట్ ఉంది. ఒకవేళ వాళ్ళు ఎవరైనా అన్నోన్ పర్సన్ ఈ రోజే ఇన్స్టాగ్రామ్ లో ఒక పేజ్ స్టార్ట్ చేసి ముందుకు వెళ్ళాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే అడ్వైస్? కన్సిస్టెన్సీ అండి. ఓకే, మీరు ఏ వీడియో చేసినా పర్వాలేదు. ఒక్కొక్కరికి జిమ్ లో అవగాహన ఉంటది, ఒక్కొక్కరికి ఫుడ్ లో అవగాహన ఉంటది, ఒక్కొక్కరికి ఏమో వేరే పేజెస్ లో అవగాహన ఉంటుంది. అలా మీరు ఏం చేసినా కూడా కన్సిస్టెన్సీగా వీడియోలు చేయాలి. ఇప్పుడు కూడా వ్యూస్ రావట్లేదు రోజు చేసి వదిలేస్తే ఎప్పటికీ రావు. అంటే దాదాపు నెల పట్టచ్చు, 2 నెలలు పట్టచ్చు ఖచ్చితంగా. స్టార్టింగ్ ఎవరైనా ఫేస్ చేయాల్సింది స్ట్రగుల్స్. తర్వాత మీకు ఏదో చాలు ఒక్క వీడియో వైరల్ అవుతుంది. ఆ వీడియో వైరల్ అయిన తర్వాత మీకు అన్ని తీసుకెళ్ళిపోతుంది. ఓకే, ఓకే. అప్పుడు నార్మల్ గా ఇన్స్టా ఫోకస్ జనాలు అందరూ ఉన్నారు. ఒక్కసారిగా మీకు అనుకోకుండా ఏదన్నా ఒక స్ట్రైక్ పడి సడన్ గా ఆమె ఇన్స్టా పేజ్ మా అయిపోయింది అనుకోండి, 0. సో మరలా స్టార్ట్అప్ చేయాలంటే ఈ స్ట్రాటజీ కాకుండా వాట్ ఈస్ ద డిఫరెన్స్? ఏదన్నా ఈసారి అవధానం ఉన్నాయి. ఎందుకంటే చాలా 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 జాగ్రత్తలు తీసుకున్నాను వాడిని. అంటే ఒకసారి 2 సార్లు చదువుతారు కంపెనీ గైడ్ లైన్స్. నేను ఇంకా తెల్లారులు చదివాను అన్నది. ఇంకా ఏది పాసిబిలిటీస్ ఉన్నాయి, అసలు ఈవెన్ చిన్న బ్లడ్ బాంక్ ఉన్నా కూడా ఆ వీడియో అయిను. లేదంటే ఏమన్నా ప్రాబ్లం అవుద్ది అంటే ఆ వీడియో అయిను. లేదంటే ఇంకేమన్నా నా ఏదన్నా నా సొంత వీడియోలు నా వాయిస్ పెట్టి లేదా ఒరిజినల్ మ్యూజిక్ వాడి పక్క లిస్ట్ వీడియోలు కూడా మ్యాక్సిమం వాడడం మానేసి. ఇదివరకు ఏంటంటే ఇదివరకు అంత టైం దీన్ని స్పెండ్ చేసేవాళ్ళం కాదు. మన జాబ్స్ ఉంటాయి. సో ఎవరో మీరు వీడియో ఇస్తే నేను షేర్ చేసాను. మీరు ఎలా ఉంటుందంటే మీకు ఎవరో ఫ్రెండ్ షేర్ చేస్తారు, నాకు వచ్చింది మీరు నాకు పెడతారు. మీరు మంచిగా కాకినాడ వాళ్ళకి వెళ్ళాలని మీరు పెడతారు, నేను కాకినాడ వాళ్ళకి నలుగురు చేయాలి కదా మీరు పెడతారు. కానీ మీరు చేసిందంటే మీ ఫ్రెండ్ వీడియో తీసుకొచ్చి నాకు ఇస్తారు. ఆయన అనుకుంటాడు నా వీడియో డబ్బు చేస్తాడని ఆయన. సో అలా కాపీ సైకిల్ పడతాయి. ఇప్పుడు ఆ ఛాన్స్ లేకుండా ఆ కొత్త వీడియోస్ వేయకుండా మాక్సిమం నేను సో ఈసారి ఛాన్స్ దేవుడు పడింది అనుకోండి, అంటే ఏమన్నా డిఫరెన్సెస్ ఉంటాయి దానికి దీనికి ఏమన్నా? ఇప్పుడు ఓపెన్ చేసి చెప్పింది ఇన్స్టాగ్రామ్ ఇదివరకు అంత కష్టపడాల్సిన అవసరం లేదు. నాకు సెకండ్ టైం స్ట్రైక్ పడిన తర్వాత కూడా ఫ్రెండ్స్ సపోర్ట్ చేస్తారు. కానీ నేను కంటెంట్ కూడా సరే చాలా హార్స్ పవర్ లో కంటెంట్ మీద పడిపోయాను. ఇంకా అన్ని వాయిస్ ఓవర్లు ఇవ్వడం, ఇంకా పోస్ట్ పెట్టడం. దానివల్ల ఏదంటే ఇన్స్టాగ్రామ్ ఓపెన్ రీచ్ అండి. ఇదివరకు ఒక ఫోటో పెట్టి మన ఫాలోవర్స్ ఏం చేయాలంటే చాలా కష్టం అండి. ఎందుకంటే మన ఫోటో ఓన్లీ మన ఫాలోవర్స్కి చూపిస్తుంది. మీకు 500 మంది అనుకోండి వాళ్ళకే చూపిస్తుంది. ఈ రీల్ అలా కాదండి. మీకు 500 మంది ఉన్న ప్రొఫైల్ కూడా 5 మిలియన్ వీడియో కొట్టొచ్చండి. ఎందుకంటే రీల్ అనేది అంత ఓపెన్ రీచ్ ఇచ్చాడు ఇన్స్టాగ్రామ్. అది కూడా మీకు ఇన్స్టాగ్రామ్ ఏంటంటే కొత్త పీపుల్ని ఎంకరేజ్ చేయడం ముందు ఉంటాడండి. అందుకనే మనకి ఇప్పుడు మీరు చూసుకుంటే కొత్త వీడియో చాలా మంది ఉంటారు, కొత్త ఇన్ఫ్లుయెన్స్ చాలా మంది వస్తున్నారు, కొత్త కంటెంట్ మీకు వస్తుంటాయి. వాళ్ళు మీ 2 మిలియన్ 3 మిలియన్ కంటెంట్ ఉంటుంది. ఆ వీడియో చూస్తే 2 మిలియన్ ఉంటుంది, లోపల ఫాలో చేస్తే 2,000 ఉంటారు. ఎందుకంటే వాళ్ళని ఎంకరేజ్ చేయడంలో ముందు ఉంటారు. సో అలా అయితే ఇప్పుడు కాకినాడ జనాలందరూ కూడా ఏ కంటెంట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు? ఫుడ్ లో కొత్త ఫుడ్ వచ్చింది. మీరు ఈవెన్ ఈ రెస్టారెంట్ చూడండి, కాకినాడలో ఫుడ్ ఎప్పుడు కూడా ఇప్పుడు ఎంకరేజ్ చేస్తారు. ఓపెన్ హార్ట్ అండి. కాకినాడలో కొత్త ఫుడ్ ఎప్పుడు రెస్టారెంట్ కూడా అలా వచ్చినాయి. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే అండి, నార్మల్ గా మనకు వచ్చిన కాబట్టి మాట్లాడడం. నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా మంది మార్కెట్లో రెస్టారెంట్స్ ఉన్నాయి. నైట్ రెస్టారెంట్స్ అవ్వచ్చు, ఎర్లీ మార్నింగ్ రెస్టారెంట్స్ అవ్వచ్చు. సో మనలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ అంటే మీలాంటి ఇన్ఫ్లుయెన్సెస్ అందరూ కూడా సో ఇక్కడ అంటే జనాలకు ఉపయోగపడేది వీడియో. ఈ టైంలో ఇక్కడ 12 గంటలకి టిఫిన్ దొరుకుతుంది అనే టైంకి తెలియగానే పలానా రీల్లో మనం చూస్తే 12 గంటలకి టిఫిన్కి వెళ్తాం. సో అక్కడ 12 o'clock కి టిఫిన్ వేయడం అనేది యాక్చువల్ గా లా ప్రకారం అంటే 12 o'clock ఏ షాప్స్ ఓపెన్ లో ఉండకూడదు. వాళ్ళు పర్మిషన్ తీసుకుంటారు అంటే మ్యాక్స్ చాలా మంది తీసుకోకుండా వేస్తారు. ఇప్పుడు అలా ఇన్ఫ్లుయెన్సర్ వెళ్ళడం వల్ల అక్కడ ఉన్న వ్యాపారస్తుడికి మరి లాసే కదండి.
ఎక్కడ అలా అంటే ఇప్పుడు నార్మల్ గా 12 దాటిన తర్వాత హోటల్స్ ఉంటాయి, కొన్ని హోటల్స్ సీక్రెట్ గా రన్ చేసి ఉంటాయి. ఓకే ఓకే సో కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ వెళ్ళి ఇక్కడ 12 గంటలకి టిఫిన్ దొరుకుతుంది, యూ కెన్ హ్యాపీలీ హ్యావ్ అని చెప్పి అంటారు చాలా మంది. సో మా లాంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఆకలితో 12 గంటలు ఉన్నప్పుడు వెళ్ళి ఆ రీల్ చూసినప్పుడు 12 గంటలకి పలానా చోట టిఫిన్ దొరుకుతుందంట, లేదా ఫుడ్ దొరుకుతుందంట, లేకపోతే పలానా దొరుకుతుందంట వెళ్తే, సో ఇదే రీల్ నాకు రీచ్ అవుతున్నప్పుడు డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా రీచ్ అవుతుంది. సో నాకన్నా ముందుగానే వాళ్ళు వెళ్ళి అక్కడ దాన్ని క్లోజ్ చేస్తే మరి వాళ్ళ బిజినెస్ మేము పర్మిషన్ తీసుకుంటాం. మేము స్వతహా వేసి రీల్స్ కొన్ని ఉంటాయండి, వాళ్ళు ఓకే అంటేనే వేస్తాం. వాళ్ళు కూడా ఎప్పుడు ఓకే అంటారంటే వాళ్ళు లీగల్గా అంత ఓకే అయితేనే వాళ్ళు కూడా ఓకే అంటారు. లేదంటే ఇప్పుడు 4M బిర్యానీ ఉందండి, వాళ్ళ 4M బిర్యానీ అంత ఓపెన్ గా పెట్టినప్పుడు వాళ్ళు ఆల్రెడీ పర్మిషన్ తీసుకున్నారు కాబట్టి మనం ప్రమోట్ చేస్తాం. సో మ్యాక్స్ పర్మిషన్స్ ఉన్న వాళ్ళతోనే చేస్తాం. చెప్తారు మేము పర్సనల్ గా చేసేది కూడా ఉండదు. ఒకళ్ళు ఉంటారు 12 గంటలకు ఒక మా అమ్మ ఇడ్లీ వేస్తుంది, అందులో ఇడ్లీ దొరుకుతుంది, అలాంటివి కూడా కొన్ని అవాయిడ్ చేస్తాం. అంటే కొంతవరకు ఇన్ఫర్మేటివ్ వరకు వెళ్తుంది కానీ కొంతవరకు అవాయిడ్ చేస్తాం. వాళ్ళకి ఇబ్బంది అవ్వకూడదు కదా, మన వల్ల చాలా మంది బతుకుదేరు కోసం చేసుకున్నారు, మంది పాపం వాళ్ళ పర్మిషన్లు తెచ్చుకోలేక తిరగలేక చాలా మంది ఉన్నారు. సో అలాంటి మీరేం పెద్ద ఏం పెట్టారు అంటే వీడియో తీసి ఏం పెట్టరు. ఓకే అనుకుంటే పెట్టచ్చామా గారు అంటాం, పెట్టండి బాబు అంటాం, ఒకవేళ వద్దంటారా క్లోజ్ వద్దాం. ఓకే రైట్. అంటే ఆ విషయంలో నో కాంప్రమైజ్. అంటే మీరు వెళ్ళి స్వతహాగా లేదు, ఒకవేళ అడుగుతారండి మళ్ళీ మాకు ఇన్బాక్స్ లో మెసేజ్ చేస్తాను, మేము ఎలా నైట్ టైం ఎలా పెడుతున్నాం, మీరు మాకేమైనా సపోర్ట్ చేయండి, అది మాకు పాసిబిలిటీ చేయొచ్చు. సో లాస్ట్ వచ్చింది కాబట్టి కాకినాడ గురించి ఒక ఫ్యూ మినిట్స్ మాట్లాడుకుందాం. కాకినాడలో ఫాస్టెస్ట్ డెవలపింగ్ ఏరియా అంటే ఏమని చెప్తారు? కాకినాడ మొత్తం డెవలప్ అవుతుందండి, బీచ్ రోడ్ ఇంకా డెవలప్ అయితే బాగుంటుందని నా ఉద్దేశం. ఆల్రెడీ చూసుకుంటే ఎస్కెర్గో కటింగ్ కానీ మన బీచ్ రోడ్ ఇవన్నీ కూడా బాగా డెవలప్ అవుతుందండి, ఇంకా డెవలప్ అయితే బాగుంటుంది. లోకల్లో కూడా బాగా అవుతుంది, ఇంకా బాగా అవుతుంది. ఫాస్ట్ డెవలపింగ్ ఏరియాలో చాలా మందికి ఐడెంటిటీగా మనకు ఒక ప్లేస్ కనబడుతుంది, ఆ ప్లేస్ గురించి ఏమన్నా ఫ్యూ వర్డ్స్ చెప్తారా? ఏ ప్లేస్ అండి? అంటే ఇప్పుడు సర్పురం దాటి అచ్చంపేట ఎక్కువ ఫ్లైఓవర్ పెద్ద చాలా డబుల్ ఫ్లైఓవర్ రావడం, కాకినాడకి డబుల్ ఫ్లైఓవర్ రావడం అనేది చిన్న విషయం కాదు. బైపాస్ ఆల్రెడీ ముందు అప్రూవ్ అయిందండి, కాకినాడ బైపాస్ అనేది ముందు అప్రూవ్ అయింది. ఈ భారత్ మాల ప్రాజెక్టు ల్యాండ్ అక్విజిషన్ లో కొంచెం కోర్టులో కేసులు ఉండడం వల్ల కొంచెం డిలే అవుతూ వచ్చింది, కానీ ఇప్పుడు చాలా ఫాస్ట్ గా వర్క్ జరుగుతుందండి. ఈ కనెక్టింగ్ మన ఎప్పుడండి ఇది చాలా సంవత్సరాల క్రితమే అప్రూవ్ అయింది, సో డిలే చేసుకుంటాం. అది ఈ మధ్య అయితే ఫాస్ట్ అయిపోయింది. ఈ కనెక్టింగ్ మన రాజమండ్రి ఎడివి రోడ్ అక్కడికి వెళ్ళిపోతుంది అంతా కూడా. ఇప్పుడు మీరు దాదాపు 2014 నుంచి స్టార్ట్ చేశారు, 13-14 దాదాపు ఆల్మోస్ట్ ఒక 15 years అవుతుంది, 15-16 years అవుతుంది. సో ఏదైనా డిఫరెన్సెస్ అంటే మనకి దగ్గర ఉన్న వైజాగ్ కానీ రాజమండ్రి కానీ డిఫరెన్సెస్ ఏంటంటారు? వైజాగ్ కి రాజమండ్రికి కాకినాడలో ఉన్న డిఫరెన్సెస్ ఏంటి? కాకినాడ స్మార్ట్ సిటీ అయింది యాక్చువల్లీ, మనకి ఆ ట్యాగ్ రావడం ప్లస్ పాయింట్ అండి, కానీ సరిగ్గా చేయలేదు. కానీ అది ట్యాగ్ మనం కరెక్ట్ గా వాటిని కరెక్ట్ గా చేస్తుంటే కనుక అని ఈవెన్ ఇప్పటికీ కూడా చాలా బ్యూటిఫుల్ అండి. సో అది ఇంకా బాగా వాడితే బాగుంటుంది. సో మన CCTV సపోర్ట్లు కానీ ఉద్యోగం అన్ని చేశారు, మెయింటెనెన్స్ లేక ఇదైనా కానీ ఇంకా బాగా వాడితే మంచిగా రెస్పాన్స్ వస్తుంది, మంచి టూరిజం ప్లేస్ అవుతుంది. ఆ టూరిజం అంటే గుర్తొచ్చింది, ఎనీ హిడెన్ ప్లేసెస్ ఇన్ కాకినాడ అంటే మీరు ఏం చెప్తారు? చాలా ఉన్నాయి, ఒకటి మన దాంట్లో ఎక్స్ప్లోర్ చేస్తూ పెడుతున్నాను, వాళ్ళు ఒకటి కూడా పెడుతున్నాం. ఓకే, అంటే ఈ హిడెన్ ప్లేస్ అంటే జనాలు చూడాల్సిన ప్లేస్ అనేది ఏదన్నా ఉందంటే వాట్ యు ప్రిఫర్? కొన్ని బీచెస్ ఉన్నాయండి, బీచెస్ చాలా మంది తెలియదు. మొన్న వీడియోస్ మళ్ళీ పెరుమాళపురం దగ్గర ఒక ఇసుక తిప్పలు, అది చాలా మంది తెలుసు, కొంతమంది తెలియదు. అలా కొన్ని ప్లేసెస్ ఉన్నాయండి. ఇప్పుడు కొరంగ బ్రిడ్జ్ ఉంటుందండి, అది చాలా అందరూ తెలుసు, మన లోకల్ తెలుసు అనుకుంటారు, అమ్మాయి తెలిసిందే పెడతాను, కానీ చాలా మంది తెలియదు. తెలియడానికి అది ఇన్ఫర్మేటివ్ గా ఉంటుంది. అలా కూడా మ్యాక్స్ మిమ్మల్ని ఫాలో అవుతే చాలా వరకు కాకినాడలో ఉన్న సరౌండింగ్ ప్లేసెస్, హిడెన్ ప్లేసెస్ అన్ని కూడా కవర్ చేయొచ్చు. ఓకే, లాస్ట్ 2 questions సార్. యంగ్స్టర్స్ కి మీరు ఇచ్చే ఒక సజెషన్ అంటే ఇన్స్టాగ్రామ్ లో అంటే బయట అవుట్ ఆఫ్ ద పార్ట్ పక్కన పెడితే ఇన్స్టాగ్రామ్ మీద కెరియర్ స్టార్ట్ చేయాలంటే వాళ్ళకి మీరు ఇచ్చే ఇన్స్టాగ్రామ్ కెరియర్ అక్కర్లేదండి. మీరు ఏమైనా ఉంటూ కూడా ఏదో పార్ట్ ఇదే కెరియర్ అని కాన్సెప్ట్ పెట్టుకోకూడదు. అది కూడా ఇదే కెరియర్ కాదు కదా, నాకు ఆల్రెడీ ఫోటోగ్రాఫ్ ఉంది, నాకు వేరే షాప్ ఉంది, నాకు ఏదో ఇన్కమ్ వస్తుంది. సో ఇదే కెరియర్ అని కాదండి, ఇన్స్టాగ్రామ్ ప్యాషన్ అంతే. మీ కెరియర్ కావాలనుకుంటే మీరు యూట్యూబ్ లోకి వెళ్ళిపోవాలి. ఓకే, మీకు మనీయే కావాలి అన్నప్పుడైతే ఖచ్చితంగా యూట్యూబ్ లోకి వెళ్ళిపోవాలి, అందులో వస్తుంది మనీ. ఇన్స్టాగ్రామ్ 0 మనీ. ఓకే,
అంటే ఇన్స్టాగ్రామ్ మీద అన్నది ఫోకస్ మన కెరియర్ అనుకోకూడదు. కెరీర్ ఆప్షన్ మీరు దీని మీద పెట్టద్దు. మీ కెరీర్ ఆప్షన్ కావాలంటే యూట్యూబ్ లోకి వెళ్ళిపోవాలి. మీకు ఖచ్చితంగా మనీ నీడ్ అంటే ఖచ్చితంగా యూట్యూబ్ లోకి వెళ్ళాలి. దాని మీద ఒక మంచి కంటెంట్ క్రియేట్ మీరు అది అసలు మీరు ఎక్స్పెక్ట్ కూడా చేయరు అంతమైన వస్తుంది. యంగ్స్టర్స్ కి అందరికి యూట్యూబ్ మీద ఫోకస్ చేసుకోవచ్చు. అది కూడా స్టార్టింగ్ లోనే మొత్తం పెట్టేసి మొత్తం ఎక్కువ పెట్టుబడి పెట్టేసి అని కాకుండా కొంచెం 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 వెళ్ళి మీకు సక్సెస్ అయిన తర్వాత దాని మీద వచ్చిన అమౌంట్ మీరు పెట్టుకుంటే బెటర్. కానీ మీరు ఉన్నది తీసుకెళ్ళి అందులో పెట్టండి కరెక్ట్ కాదు. మీ కన్సిస్టెంట్ మీరు బాగా వీడియోస్ బాగా అన్ని వెళ్తున్నాయి, వైరల్ అవుతున్నాయి అన్న టైంలో దాని వచ్చిన అమౌంట్ తో దాని మీద మీరు పెడితే ఇంకా బాగుంటుంది. వన్ లాస్ట్ ఫైనల్ క్వశ్చన్. కాకినాడ ప్రజలు కాకినాడలో ప్రేమలు ఎందుకు పడతారు? కాకినాడలో ఉన్న ప్రజలు కాకినాడలో ప్రేమలు ఎందుకు పడతారు? కాకినాడలో ప్రేమలో పడతారు. అది సొంతూరు మమకారం అండి. ఈవెన్ నేను కూడా అందులో బాధితుడిని. అలాగే ఎన్ని దేశాలు వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా సొంతూరు మర్చిపోండి. ఏముందంటారు అంటే ఒక ఊరికి ఒక ఇష్టం సొంతూరు. అప్పుడు ఏ ఊరు వెళ్ళినా అప్పుడు తిరుపతిలో ఉన్నప్పుడు కాకినాడ బస్ లో పేరు వస్తాను, మా ఊరు బస్ అని ఎందుకు అంటామంటే అటాచ్మెంట్ అలా ఉండిపోద్ది. మన బీచ్ కానీ మన ఫుడ్ కానీ మనకి మన ఇక్కడ దొరికే ఫుడ్ బయట ఎక్కడ దొరకదు. నార్త్ స్టేట్స్ కానీ వెళ్ళండి, లేకపోతే ఇటు వెళ్ళండి, ఎక్కడికి వెళ్ళినా వెళ్ళండి, కానీ మన ఫుడ్ నేను యాక్చువల్ గా ఇయర్లీ ఒక 2 ట్రిప్స్ చేస్తూ ఉంటాను. సో ఎన్ని ట్రిప్స్ చేసినా మన ఫుడ్ అన్నది ఎక్కడ ఎందుకు లైక్ విజయవాడ దాటి మనం వెళ్తే ఇంకా మనకి మన ఫుడ్ దొరకదు. మన టేస్ట్ కాదు అసలు, మన టేస్ట్ కాదు. మన ఇంటికి వచ్చేది ఎవరు వెళ్ళినా నాలుగులో 6 రోజులకు ఖచ్చితంగా వచ్చేది, లేదా జాబ్కి వెళ్తే సంవత్సరంలో వచ్చేది. కానీ వెళ్ళాలంటే ఇంకా తప్పదు. ఇంకా జాబ్స్ వల్ల లేదంటే ఇంట్లో ప్రెజర్స్ వల్ల వెళ్ళి మనల్ని అందరూ జాబ్ చేస్తున్నారు. కానీ నాకు ఈ మమకారంతో ఉండిపోయింది కాబట్టి ఇంకా అన్ని వదిలేసి ఇక్కడ మంచిగా ఒక మంచి చిన్న బిజినెస్ ప్లాన్ చేసుకుని. అలాగే కరోనా సార్ చాలా మారింది కాకినాడ మొత్తం. మీరు బిఫోర్ కరోనా ఆఫ్టర్ కరోనా లెక్కేయచ్చు. ఎందుకంటే చాలా మంది బిజినెస్ పెడుతున్నారు. చాలా మంది బిజినెస్ పెడుతున్నారు. ఎందుకంటే సొంత ఊర్లో సెటిల్ అవ్వాలి, ఎప్పటికైనా రావాల్సిందనే థాట్ చాలా మందికి వచ్చింది. సో మీరైతే మీ వరకు చక్కగా ప్లాన్ చేసుకున్నారు, లైఫ్ ప్లాన్ ఓకే అన్నది మీరు డిసైడ్ అయ్యి మీరు దీన్ని టాలీ చేసుకుంటూ మంచిగా వెళ్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ సార్ వీరు గారు. ఈ రోజు మా జేమ్స్ స్టూడియోలోకి వచ్చి చక్కటి పాడ్కాస్ట్ జనాలకు ఇన్ఫర్మేషన్ వీడియోని ఇవ్వడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. సో అందులో పార్ట్ గా మిమ్మల్ని ఇన్వైట్ చేసాం ఈ పాడ్కాస్ట్ కి. సో కాకినాడలో జరుగుతున్న కొన్ని సందర్భాలు అవి విషయాలన్నీ కూడా మేము మాట్లాడి చేయడం జరిగింది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది బెస్ట్ ఫర్ జేమ్స్ స్టూడియో. థ్యాంక్ యూ సార్.